గ్రూప్లో ఫిలదెల్ఫియా గ్రూప్లో పెడతా ఉన్నాను చూడండి. సాంగ్ అంటే 2 దారులు ఏ దారి కావాలా మానవ. రెండే 2 దారులు, రెండే 2 దారులు, ఏ దారి కావాలో మానవా. ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం, ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం. పరలోకం కావాలో పాతాళం కావాలో, పరలోకం కావాలో పాతాళం కావాలో తెలుసుకో మానవా, కోరుకో మానవా, తెలుసుకో మానవా, కోరుకో మానవా. పరలోకం గొప్ప వెలుగులో ఉన్నది పరిశుద్ధుల కోసం, పరలోకం గొప్ప వెలుగులో ఉన్నది పరిశుద్ధుల కోసం. రాత్రి ఉండదు, చీకటుండదు, సూర్యుడుండడు, చంద్రుడుండడు. రాత్రి ఉండదు, చీకటుండదు, సూర్యుడుండడు, చంద్రుడుండడు. దేవుడైన ప్రభువే ప్రకాశించుచుండును, దేవుడైన ప్రభువే ప్రకాశించుచుండును. యుగ యుగములు పరలోక రాజ్యమేలుచుండును, యుగ యుగములు పరలోక రాజ్యమేలుచుండును. యేసు ప్రభుని నమ్ముకో పరలోకం చేరుతావు, యేసు ప్రభుని నమ్ముకో పరలోకం చేరుతావు. రెండే 2 దారులో ఈ దారి కావాలో మానవా. ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం, ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం. పాతాళం కావాలో పాతాళం కావాలో, పరలోకం కావాలో పాతాళం కావాలో తెలుసుకో మానవా, కోరుకో తెలుసుకో మానవా, కోరుకో పాతాళం అగ్నిగుండము ఉన్నది ఘోర పాపుల కోసం, పాతాళం అగ్నిగుండము ఉన్నది ఘోర పాపుల కోసం. అగ్ని ఆరదు, గురుడు చావదు, గప్పు గప్పున రగులుచుండును. అగ్ని ఆరదు, గురుడు చావదు, గప్పు గప్పున రగులుచుండును. బలవంతుడు అగ్నిలో బాధపడుచున్నాడు, బలవంతుడు అగ్నిలో బాధపడుచున్నాడు. అబ్రహాము రొమ్మున లాజరును చూచాడు, అబ్రహాము రొమ్మున లాజరును చూచాడు. ధనవంతుడు చూచి దాహమని అరిచాడు, ధనవంతుడు చూచి దాహమని అరిచాడు. రెండే 2 దారులు ఏ దారి కావాలో మానవా. ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం, పరలోకం మరి ఒకటి పాతాళం. పరలోకం కావాలో పాతాళం కావాలో, పరలోకం కావాలో పాతాళం కావాలో తెలుసుకో మానవా, కోరుకో మానవా, తెలుసుకో మానవా, కోరుకో మానవా. పుడతావు నీవు నెమ్మదిగా, వెళ్తావు నీవు
దిగంబరిగా ఉడతావు, నీవు దిగంబరిగా వెళతావు, నీవు దిగంబరిగా గాలి మేడలు నిన్ను కడతావు, నాకంటే ఎవ్వరు ఉన్నారంటావు. గాలి మేడలు నిన్ను కడతావు, నాకంటే ఎవ్వరు ఉన్నారంటావు. లోకంలో ఘోరమైన పాపాలు చేస్తావు, లోకంలో ఘోరమైన పాపాలు చేస్తావు. ఆ పాపాలే నిన్ను అగ్నిపాలు చేస్తాయి, ఆ పాపాలే నిన్ను అగ్నిపాలు చేస్తాయి. అగ్నిలో పడకుండా యేసు ప్రభువుని నమ్ము, అగ్నిలో పడకుండా యేసు ప్రభువుని నమ్ము. రెండు దారులు, నీ దారి కావాలు మానవా, రెండు దారులు, నీ దారి కావాలు మానవా. ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం, ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం. పరలోకం కావాలో పాతాళం కావాలో, పరలోకం కావాలో పాతాళం కావాలో తెలుసుకో మానవా, కోరుకో మానవా, తెలుసుకో మానవా, కోరుకో మానవా. చైర్స్ వెనకాల ఇక్కడ ఇదంతా ఖాళీ స్థలం ఉంది కదా, ఎందుకు అనవసరంగా ఖాళీ స్థలం ఉంది కనుక చైర్లు ముందు తెచ్చుకుంటే మంచిదని. బైబిల్ ఎత్తి బైబిల్ కోరస్ పాడుతున్న సమయంలో ఏం కాదు, కనీసం ఉన్నవారు ఆంటీ మీరు కూడా ఇక్కడ సైడ్లో ఉంది టెంట్ లోపల సాధ్యమైన వచ్చేవారు వెనకాల కూర్చుంటారు. మీరు ఉన్నవారు అందరూ కూడా ఇక్కడ సైడ్లో వేసుకోండి, అభ్యంతరం లేకుండా చక్కగా ఎచ్చగా కూర్చోవచ్చు. మీ క్షేమం కొరకే చెప్తున్నాను కాబట్టి లోన కూర్చోడానికి ప్రయత్నం చేయండి, మీకు కూడా చలి బాధ ఉండదు, మంచి బాధ ఉండదు. తద్వారా దేవుని వాక్యాన్ని చక్కగా వినవచ్చు. అందరూ కూడా బైబిల్ కోరస్ పాడదాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అన్న పాటను మనం పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. दुनिया में सबसे प्यारे पुस्तक, दुनिया में सबसे प्यारे पुस्तक, पढ़े जब उसके रूबरू सामने कतई न कोई न हो. ओ दुनिया में सबसे प्यारे पुस्तक, best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, you have to hold it. Oh, the best book to read is the Bible. అతి శ్రేష్టమైన యొక్క సమయములో ప్రవేశిస్తా ఉన్నాం. మన మధ్యలో దేవుని దాసులు అతి దూర ప్రాంతము నుండి, గుంటూరు ప్రాంతము నుండి మన మధ్యలో వాక్య పరిచయ నిమిత్తమై దేవుని దాసులు వచ్చినారు. కాబట్టి ఇందాక యవనస్తుల పిల్లలు కూడా చక్కగా స్కిట్ వేస్తూ వచ్చినారు కదా. వారు సమయం ఉన్నప్పుడు వాక్యాన్ని వినలేదని లేదా వాక్యాన్ని చదవలేదని దయచేసి ప్రభు నామ పేరిటగా మిమ్మల్ని బ్రతిలాడుతున్నాను. దేవుడి వాక్యాన్ని అతి శ్రద్ధగా వింటే ఒకరోజు మనము నరకములో ఉండవలసిన అవసరత లేదు. దేవుని వాక్యమే దేవుడు. ఈ వాక్యం ఎవరిలో ఉంటుందో వారిలో పరిశుద్ధత ఉంటుంది. ఈ వాక్యం మనను కడుగుతుంది, శుద్ధి చేస్తుంది, బలపరుస్తుంది, స్థిరపరుస్తుంది కూడా. కాబట్టి ఈ వాక్యంకున్న శక్తి ఏంటో తెలుసా? ఈ వాక్యం మనను బ్రతికించగలది కూడా. ఏదైనా మన ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్నా సరే ఈ వాక్యం వినుట ద్వారా మనం బ్రతికించబడతాం. కాబట్టి దయచేసి అన్నారన్ మన మధ్యలో దేవుని దాసులు దేవుడు అన్న వచ్చినాడు. కాబట్టి అందరూ కూడా సెల్ ఫోన్లు కానీ ఏది కానీ డు నాట్ బి గెట్ డైవర్టెడ్ as the word is been given. దయచేసి వాక్యం చెప్తున్నప్పుడు దయచేసి అటు ఇటు తిరగలాడడం కానీ
లేవడం కానీ. వన్స్ యు ఆర్ సిటెడ్, దట్స్ ఇట్. యు ఆర్ నాట్ సపోజ్ టు గెట్ అప్ అగైన్. ఈ రాత్రికాల సమయంలో కొంచెం ఇది సౌండ్ బాగుంటే మీ ఇది పెంచుకోవాల్సి వచ్చింది, లేకపోతే ఇది పోద్ది. అందుకని తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. ఓకే, అందరం కలిపి చదువుకుంటాం. బైబిల్ ఉన్న వారందరూ కూడా బైబిల్ తెరిచి చూడండి. పేజీ నంబరు 191, పేజీ నంబర్ 191 పేజీ. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. అందరం కలిపి చదువుకుందాం. సరిపోయింది. ఓకే. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదైనది, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయనో. ప్రార్థన చేసుకుందాం. చాలు, అంతవరకు చాలు. ప్రార్థన చేసుకుందామంటే మోకరించనని బలహీనులు, వృద్ధాపం కలిగిన వారు కానీ, చిన్న వయసున ఇబ్బంది ఉన్నోళ్ళు తప్ప మోకరించుట మంచిది. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, స్తోత్రాలు. మీ ప్రియకుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన ధన్యకరమైన శుభనామమును బట్టి స్తోత్రాలు. ప్రభువా, ఈ మాదిరెడ్డిపల్లి గ్రామాన్ని మీరు ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఒక చిన్న మీ పాదపీఠాన్ని ఏర్పరచుకున్నారు. ఇక్కడ జరుగుతున్న పరిచయను బట్టి కూడా స్తోత్రాలు. మరి శంకరపల్లి పిల్లదెలిపి ప్రార్థనా మందిరము నుండి దైవ సేవకులు, పరిశుద్ధులు మరి రావటానికై కృప చూపుతూ వచ్చారు. ఈ గ్రామం నుంచి కూడా మీ ప్రజలను ఆకర్షించండి. వచ్చిన వారిని బట్టి స్తోత్రాలు. ప్రభువా, ఇక్కడున్న దైవ సేవకుల కంటే, పరిశుద్ధుల కంటే నేనేదో యోగ్యుడినై నిలబడట్లేదని మరోసారి ఒప్పుకుంటున్నాను. ప్రభువా, హృదయపూర్వకంగా మీ పాదపీఠం దగ్గర ఒప్పుకుంటున్నాను. అపాత్రుడును, అయోగ్యుడును, ఎన్నికలేని వాడను. ఈ రక్తంలో నన్ను కడిగి పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. యజమానుడు వాడుకునే అర్హమైన, యోగ్యమైన పాత్రగా ఈ రాత్రి సిద్ధపరచండి. ఇంతవరకు మీరు సహాయం చేస్తూ వచ్చిన దేవుడు, ఈ రాత్రి కూడా మీరు కృప చూపండి. పాటల ద్వారా, మరి స్కిట్ ద్వారా ప్రభు చక్కగా మీరు మాట్లాడుతూ వచ్చారు. స్తోత్రాలు. ఈ వాక్యం ద్వారా కూడా మీరు మాట్లాడండి. ఇంకా మీ ఏర్పాట్లో ఉన్న వారిని ఆకర్షించండి. ఆయన ప్రభునందు ప్రయాస వ్యర్థము కాదు అన్నారు. కొన్ని ఆత్మలనైనా, కనీసం ఒక ఆత్మనైనా రక్షించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఉంటున్నాం. ఓ ప్రభువా, ఈ పరిచర్య మీది, ప్రజలు మీ వారు, నేను మీ వాడిని. ప్రభువా, ఈ స్థలానంతటి కూడా మీ రక్తాన్ని ప్రోక్షించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని దైవజనుడు భక్తి సంఘాన్ని ఏర్పరచుకొని చిన్న అపారమైన దర్శనాన్ని బట్టి స్తోత్రాలు. దేవా, ఆయన పిలిచిన వానికి కొలతలేని ఆత్మనిచ్చిన గనుక దేవుడు మాటలు పలుకును అన్నారు. ఇక మా 4:12, 21:9 లోక 12 నెరవేర్చమని యేసు క్రీస్తు వారి నిద్రమత్తు ఎవరిని ఆవరించకుండా మీ ఆత్మ సంచారం ఆమర్జించమని యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామం బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఎనిమిది కావచ్చింది, వాళ్ళు కొంచెం లేట్ అయింది, అంటే దూరం కాబట్టి. నిన్న 8:15, ఇవాళ 8 కావచ్చింది, 3 నిమిషాలు తక్కువ. సరే, దాన్ని బట్టి 1 గంటలో అటో ఇటో ముగిస్తాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక
ఈ 3వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చూస్తూ వస్తున్నాం. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి? పరలోకం ఉండాల్సిన దేవుడు భూమి మీదకి వచ్చిన రోజే క్రిస్మస్. పరలోకములో ఎట్టున్నాడు దేవుడు? ఆత్మ. దేవుడు ఆత్మ. దేవుడు వాక్యమై ఉన్నాడు. దేవుడు బొమ్మ కాదు, దేవుడు సిలువ కాదు, దేవుడు వాక్యం. దేవుడు వాక్కై ఉన్నాడు, ఆయన శబ్దం. ఈ రాత్రి ఆ దేవుడే మానవ రూపం దాల్చి భూమి మీదకి వచ్చిన రోజే క్రిస్మస్. నేను ప్రతిరోజు గుర్తు చేస్తున్నా. ఏ శరీరం దాల్చుకొని వచ్చాడు ఆయన? టక్టక్ చెప్పండి మీరు. బలహీనమైన శరీరం. మన శరీరం ఎలాంటిది? ఆయన బలవంతుడే, బలహీనమైన శరీరంతో వచ్చాడు భూమి మీదకి మన కోసం. రెండోది, ఆయన పరిశుద్ధుడే, పాప శరీరాకారంతో వచ్చాడు. మూడోది, ఆయన అక్షయుడు, క్షయమైపోయే శరీరంతో వచ్చాడు భూమి మీదకి. తర్వాత ఆయన అమరత్వము కలిగిన వాడు, అయితే మరణకరమైన శరీరంతో వచ్చాడు. తర్వాత ఆయన ఘనుడు, మహాగణుడు, అయితే ఘనహీనమైన శరీరంతో భూమి మీదకి వచ్చాడు. ఆ వచ్చిన రోజే క్రిస్మస్. మళ్ళాంటి రక్తమాంసములు కలిగిన వాడుగా ఈ లోకానికి అరుదించిన రోజే క్రిస్మస్. అయితే నిజమైన క్రిస్మస్ అంటే భూమి మీద జన్మించడం కాదు, మన హృదయాలలో ఆయన జన్మించినప్పుడే అది నిజమైన క్రిస్మస్. అది పరలోక రాజ్యం నీకు. అంతేగాని యేసు ప్రభువు భూమి మీద జన్మించాడు, వచ్చాడు, నీ హృదయములో జన్మించకపోతే నీకు ఏం ఉపయోగం లేదు. నువ్వు ఎంత నామకార్థ క్రైస్తవుడు అయినా, ఒకవేళ నీ పేరు బైబిల్లో పేరైనా, ఒకవేళ నీ ఇంట్లో బైబిల్ గ్రంథం ఉన్నా, నువ్వు చర్చికి పోతున్నా, పరలోక రాజ్యం మాత్రం నీకు లేదు. దాంట్లో అనుమానం లేదు. అక్కడ రికమెండేషన్ ఉండవు, ఏమి చూడరు. అక్కడ మన నాది నీది అనుకుని మొత్తం ఇక్కడ వదిలిపెట్టిపోవాల్సిందే. మన ఎంటొచ్చేది రెండే రెండు. ఒకటి పరిశుద్ధత, నీతి. రెండోది పాపం. ఇంతకంటే ఏమీ రావు మన ఎంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారట ఒక తండ్రికి, వాళ్ళు స్టార్ట్లోనే వచ్చినట్టుంది అర్థం, అది జరిగా ఒక ఊరికి ఆయన ఒక పెద్ద ఆసామేట. ఆ ఊరిలో తనకి ఎన్నో సంవత్సరాల పిల్లలు లేకపోతే, పిల్లలు పుడితే పేర్లు పెట్టుకుంటాను అనుకున్నాడట. సరే ఊరు మొత్తం పిలిపించాడంట, కొడుకు పుట్టాడని. అందరికి భోజనాలు, పేరు పెడతానని చెప్పాడంట. వాళ్ళందరిని అడిగాడంట. ఎవరు అడిగినా చెప్పినా వాళ్ళ పేర్లన్నీ రాసిచ్చారంట. ఒక్కడు చెప్పింది పెట్టలేదంట. ఆయనకి ఇష్టమైన పేరే పెట్టాడంట, అదే బంగారం. ఏంది రాజా, మా బంగారం? ఇప్పుడు కూడా కొంతమంది మా బంగారం అంటారు చూడు, బంగారం అని పెట్టాడంట పేరు. వాళ్ళు అనుకుని మనం ఎంతమంది సీట్లు రాసి ఇచ్చిన మన పేరు ఒక్కడు కూడా పెట్టలేదు, ఆయనకి ఇష్టమైన పేరే పెట్టుకున్నాడు. రెండో కొడుకు పుట్టాడు, వానికి కూడా అందరిని పిలిపించాడు. ఈసారి మళ్ళీ రాయమన్నాడంట. ఈసారి వెండి అని పెట్టాడంట పేరు. ఏంది ఈడికెమ్మెంట్లో బంగారం వెండి పేరు లేదు, ఇంకేం లేవా అనుకున్నారంట. మళ్ళీ ప్రకటన చేస్తాడు అందరికీ, మళ్ళీ స్లిప్లు ఇస్తాడు అందరికి రాసి ఇవ్వమని. వాళ్ళు ఏదో పేరు రాసిస్తాడు, ఒక్కడి పేరు కూడా రాయలే దాంట్లో. వాళ్ళు రాసిచ్చారు కానీ పేరు పెట్టలే. మూడో కొడుకు పుట్టాడంట, వాడికి పేరు పాపం అని పెట్టాడంట. అందరూ ఇదేం పేరు, ఇందాక బంగారం ఏంటంటే అంటాను కానీ పాపం పెట్టడం ఏంటి అనుకున్నాడు. వృద్ధాపానికి వచ్చాడు, చావు బతుకుల్లో, ఇంకా మరణం అంచుల్లో ఉన్నాడు. ఇంకా చనిపోతున్నాను తెలిసింది ఆయనకి. ఒరే నాయనా, ఒరే బంగారం, ఒరే బంగారం, రారా రారా అంటే వచ్చాడు. ఏం నాయన అంటారే, నాకు చావు దగ్గరకు పడిందిరా, ఒక్కను బాగాలేకపోతున్నా ఇసాకు, నువ్వు కూడా రారా అంటే, ఏంది ఏమన్నా శంకరబల్లి అనుకుంటావా రావడానికి, లేదా వాటర్లోకి అనుకున్నావు? ఏంది బలి బాగా చదువుతున్నవే, కావాలంటే ఓ రోజు నీ పక్కన కూర్చుంటా, ఏడవమంటే గట్టి గడితో మైకు తీసుకొని నడుస్తా ఊరికి వినపడేటట్టు. కొంతమంది చూడండి
ఏడ్చిన చెప్పు కాసేపు ఏడుస్తారు, అందరికి ఏడుస్తారు వాళ్ళు కూడా. ఆ బంధువులు వచ్చేటప్పుడు వాళ్ళని అటు చూస్తారు. నేను చూసి చదువుతున్నాను. పాపం వాళ్ళు కూడా పొదుగులు ఏడేడుస్తారు. ఏడవపోతే ఏడవలేదంటారే. ఒక ఊర్లోనట ఒక పెళ్ళయింది, వాడు పచ్చి తాగుపోతు. ఏ రోజు కూడా ఆమె అంటది, ఆ గింజలేసిన మొదలుకొని, ఏ గింజలు, తాలింపు గింజలు కాదు, అక్షింతలు, పసుపు గింజలు, అవి వేసిన రోజు ఏ రోజుని చేశాడో నాకు నెమ్మదే లేదు. ఈడు జీవితంలో నవ్విచ్చిన పాపాన్ని పోయారు కూడా. అందుకే నేను నవ్వుతాను. కాబట్టి మా కర్మ ఏంది అని ఏ రోజు కూడా ఆమె జీవితంలో నవ్వు లేదంట. ఎప్పుడు ఇంటికి పోయినా ఏడవటమే, ఇంటికి పోయినా ఎక్కడున్నా. అంత దుర్మార్గుడు, సాడిస్ట్. అయితే ఒక రోజు చచ్చిపోయాడు తాగినప్పుడు చచ్చిపోతే అంత ఎవరు వస్తుంటారు? ఏంది పలకరు మీరు? చచ్చిపోయింది బంధువులా? మంచి మాట చెప్పు. ఎప్పుడు రాపోయినా చచ్చిపోయినప్పుడు వస్తారు. వచ్చి అక్కడెక్కడ కూడా వామో వాయో ఎంత మంచి. బతుకున్నప్పుడు ఒక్కడండు వాడిని, చచ్చిపోయిన తర్వాత వాడిని ఎంతమంది మంచి అంటుంటారు. కొంతమంది తిట్టేవాళ్ళు తర్వాత, కానీ అప్పుడు మాత్రం ఉంటాడు. పాపం మొన్న నాకు టీ కూడా ఇప్పించిండు. ఇంకొకటి అంటాడు, నాకు సారాయి కూడా పోపించిండు. వాడు ఏడుతున్న మళ్ళీ సారాయి పోపించేవాళ్ళు లేడని వాడు బాధ ఆడిది. ఇట్లా ఏడుస్తున్నారు అందరూ. కానీ భార్య ఆడవట్లే, కూర్చుంది. కానీ పక్కన మేలకుండా అంతే కూర్చుంది. జనం అందరూ వస్తున్నారు, బంధువులు. ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ వచ్చింది, పక్కన కూర్చుంది. ఆమె ఏడుతుంది. ఇది 7 బంధువులు అతను శంకరపల్లి కూర్చారే, బావునూరు నుంచి కూడా వచ్చారు ఎగురుకుంటే వాళ్ళు. 7 వాళ్ళ దెబ్బ కోసం నేను ఆడవను. నాకు ఏ రోజు సుఖపెట్టిండు ఆ గంజలేసం కంచి. నాకు 7 రాదు, నేను ఆడవను. మనుషుల కోసం నేను ఎందుకు ఆడవాలి? మనుషుల కోసం నేను ఆడవనమ్మా. అటు ఇటు చూసి వాళ్ళ దగ్గరకు వచ్చే లోపల అటు చూసింది, చెంపబెట్టి ఒక్కటేసింది. తప్పుడు ఏడ్చిందట. దేనికి ఏడ్చిందా? ఎట్టన్నా కానీ తుడుచుకుంటుందిగా. అందరూ చూసి పాపం ఏడ్చింది, గంచేపు ఏడ్చుద్దులు అనుకున్నారట. చూసింది, అది కూడా కరెక్ట్ చూపించింది. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో అట్లాగే ఈ పెద్ద కొడుకుని అడిగితే, నేను నాయన నువ్వు ఆస్తి అంతస్తులు తీసి పక్కన పెట్టు, నువ్వేమన్నా ఇవ్వు, నీ అమ్మడి సమాధిలోకి నేను రాను. తేల్చి పారేసినట్ట. ఒరే, ఇన్నాళ్ళ నుంచి నా మీద అంత ప్రేమ అంటివి కదా, ప్రేమే దోమే ఇవన్నీ పక్కన పెట్టానట. ఇంకా రెండో వాడు ఉన్నాడుగా, వాడికి తెలియదు. ఒరే వెండి ఇట్లా అన్నాడు. ఏందాయన అంటారే, నేను వెళ్ళిపోతే చేసేది ఏమన్నా. అది కాదురా, మీ అన్నంటే రావట్లేదు, నువ్వన్నా రాయ్యా నా ఎంబడి తోడంటే. ఏమి తోడేమనుకుని వికారాబాద్ అనుకున్నావా తోడు రావటానికే? ఇందాక శంకరపల్లి అండగా వికారాబాద్ అనుకున్నావా? ఊరుకోయా, నీ కాలం ఎవడికి వచ్చినా వచ్చింది. మీ నాన్నకు రాలా, నీకు కూడా వచ్చింది. దరిద్రం వదిలిపోయి దెబ్బతో వాడు పోయింది. మూడో వాడు ఉండేవాడు, వాడు ఇంకేడుస్తుంటే ఆయన వచ్చినట్టు పిలవకుండా వచ్చినట్టు వాడు. పాపం ఏ నాయనా అంటే, ఏమి లేదురా, నా ఎమ్మడు తోడు ఎవరు రావట్లేదంటే, బంగారు రమ్మని రావట్లేదు. నాయనా నువ్వు బాధపడబాకు నాయనా. ఎవడంటే వచ్చేసి, నువ్వెందుకురా, నువ్వు వద్దురా అంటే, నువ్వు వద్దన్న ఆగను నాయనా, నేనే మన ఇద్దరు డబ్బులు పుట్టావు నాయనా. ఒరే వద్దురా, నువ్వు నా అమ్మటి, నువ్వు వద్దన్నా నేను ఆగరే. నువ్వు వాడమ్మడు అంటే రేపు సావు అమ్మటి ఏదవుతుంది? అది జాగ్రత్త. అదే పరిశుద్ధంగా ఉంటే నీతి కూడా నీ అంట వస్తుంది. ఓకే, ఇక వాక్యంలోకి వద్దాం. తిమోతికి రాసిన ఈ మొదటి పత్రిక 3:16 ఎందుకు ఈ లోకానికి వచ్చాడు ఆయన? శరీరం దాల్చుకొని ఎందుకు భూమి మీదకి వచ్చాడు? ఒక పర్పస్, ఒక ఉద్దేశంతో వచ్చాడు ఆయన, ఒక ప్రణాళికతో వచ్చాడే తప్ప అక్కడేమి పని బాట్లేక రాలాయన. సర్వాధికారి, సమస్తమును నిర్వహించేవాడు, ఆయన సమస్తమును కలుగు చేసినవాడు. అలాంటి దేవుడు ఆ సింహాసనం, పరలోకం సమస్తమును వదిలి భూమి మీదకి ఎందుకు వచ్చాడు? ఒక్కొక్క మీటింగ్లో ఒక్కొక్కటి చెప్తూ వచ్చాడు. ఆయన ఎందుకు లోకానికి వచ్చాడు? రక్షకుడుగా వచ్చాడు అని చెప్పాడు ఒకరోజు. రెండో రోజు ఏం చెప్పాను? నెమ్మది, మనశ్శాంతి, విశ్రాంతి ఇవ్వడానికి వచ్చాడని చెప్పాను. మరో రోజు ఏం చెప్పాం? ఆశీర్వాదం. రాత్రి ఈ సువార్త కూడికల్లో మధ్యలో మనకి మామూలు మందిరంలో కాకుండా ఇప్పుడు ఈ రాత్రి ఒక మాటను చూస్తాం. యోహాను సువార్త
1వ అధ్యాయం 9వ వచనం. త్వరగా యోహాను సువార్త. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చొచ్చు, ప్రతి మనుషుని ఎందుకు వచ్చాడు? వెలిగించటానికి వచ్చిన వాడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ రాత్రి మాదిరెడ్డిపల్లి గ్రామస్తులారా, మిమ్మల్ని అందరినీ వెలిగించాలని యేసు ప్రభు వారి లోకానికి వచ్చాడు. ఒక కులాన్ని కాదు, ఒక మతాన్ని కాదు, ఒక ప్రాంతాన్ని కాదు. అక్కడ ఏమన్నా అందరినా కొందరినా? ప్రతివానిని. అక్కడ కులం లేదు, మతము లేదు, భాష లేదు, ప్రాంతం లేదు, కేటగిరీ లేవు, స్థాయి స్థితులు లేవు. అందరినీ వెలిగించాలనే వచ్చాడు. అదే క్రిస్మస్. వెలిగించబడిన రోజు క్రిస్మస్ అవుతుంది. వచ్చిన రోజు క్రిస్మస్సే. నిజమైన క్రిస్మస్ ఎప్పుడంటే నువ్వు వెలిగించబడితే. ఓకే, ఇప్పుడు వెలిగించడానికి వచ్చాడంటే ఆల్రెడీ ఏమైనట్టు? జాగ్రత్తగా నా రూట్లోకి వస్తే రావాల్సిన లెక్కకి. అలెగ్జాండర్ చూడు ఎంత ఖచ్చితంగా చదువుతాడు. మరి నిన్ను పట్టుకోక ఆయన అట్టు పట్టుకునేని. మన ఇద్దరం మొదటి నుంచి పరిచయస్తులమైతే వాళ్ళు తర్వాత వస్తే. కాబట్టి రాత్రికాల సమయంలో కొంచెం మనసు పెడితే ఈజీగా ఉంటుంది. నేను చెప్పే ఈ రాత్రి సబ్జెక్ట్ కూడా వెలిగించటానికి వచ్చాడు అంటే ఆల్రెడీ ఆరిపోయింది. ఓకే, మరి ఇంక అదే కదా, మరి నన్నే పట్టుకున్నట్టు. మరి అందుకనే కదా పట్టుకునేవాడిని పట్టుకుంటేనే, ఇంకా నానాముఖుని పట్టుకుంటే ఏం ఉపయోగం? అందుకని వెలిగించటానికి వచ్చాడంటే ఆరిపోతేనే కదా. దేన్ని వెలిగిస్తాం మనం? అంటే సింపులే కాదు. మీరు మనసు పెట్టరు, నువ్వే చెప్పలేని అంతే తప్ప మీరేం పిచ్చోళ్ళేం కాదు. కాబట్టి వెలిగించడానికి వచ్చాడంటే ఆరిపోయింది. ఎవరు ఆరిపోయారు? అందరూ ఆరిపోయారు. దేనికంటే ఏం ఆరిపోయింది? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ప్రతి దీపం ఏమైపోయింది? కొన్నిసార్లు ఆ ఇంటి దీపం అంటే ఏంది అర్థం? చచ్చిపోయారు. అయితే బైబిల్ చెబుతుంది ప్రతివాని దీపము అంటే దీపం అంటే దీపం పోతే ఇంకో దీపం అనుకునేవు. ఆత్మ ఏమైపోయింది? ఆరిపోయింది. ప్రతివా వ్యక్తి, ఏ భేదము లేదు, అందరూ ఆరిపోయారు. అందరూ ఆత్మదీపాలు ఆరిపోయినాయి. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు వెలిగించటానికి వచ్చాడు. దేనిగా? ఇప్పుడు నువ్వు చెప్పింది వెలుగుగా. ఎట్టొచ్చాడు ఆయన? ప్రభు చెప్పాడు, నేను లోకానికి వెలుగై ఉన్నాను. ఎలాంటి వెలుగు? నోట్ చేసుకో పాయింట్స్. ఎలాంటి వెలుగు ఆయన్నది మీకు తెలిసింది చెప్పండి, రెఫరెన్స్లు తీయకుండా. జీవపు వెలుగు. యోహాను సువార్త 8:12. నేను రెఫరెన్స్ చెప్తా మీకు నోటికి. మీరు రెండు తర్వాత నిజమైన వెలుగు. యోహాను సువార్త 1:9. ఏంటట? నిజమైన వెలుగు. తర్వాత జీవపు వెలుగు అని సిస్టర్ చెప్పారు. అది యోహాను సువార్త 8:12. మీకు రెఫరెన్స్తో ఆధారం చెబుతున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2:9. ఆశ్చర్యకరమైన వెలుగు అని రాయబడింది. నేను బైబిల్లో ఉన్నాయి, చేస్తూ ఉంటే టైం అవుతుందిగా నేను చెప్తున్నాను. తర్వాత చూస్తే నిత్యం చివరిలో చదువుదామని ఉంది. యెషయా గ్రంథం 60:19. సరే చెప్పావుగా, నీ మాట ఎందుకు కాదన్నాలా. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 19వ వచనంలో నిత్యమైన వెలుగు. ఇంకేమన్నా ఉన్నాయా? అదే కదండి. కొంచెం మనసు పెట్టండి, ఈజీగా వస్తుంది. ఏం లేదు. ఆయన వెలుగు ఎలాంటిది? చెప్పండి, తప్పేం లేదు. వచ్చింది చెప్పండి, ఏముంది ఇక్కడ? పనిష్మెంట్ లేదు, బహుమానాలు లేవు. ప్రకాశమాన వెలుగు. అపోస్తుల కార్యం 26వ అధ్యాయంలో ఉంది. ప్రకాశమానమైన వెలుగు. ఆ వెలుగు సామాన్యమైంది కాదు. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? మొత్తం 5 వచ్చినాయి. ఇంకేమైనా ఉందా? ఇంకొకటి చెప్పండి చాలు. నిజమైన వెలుగు చెప్పాం, జీవపు వెలుగు చెప్పాం, ఆశ్చర్యకరమైన వెలుగు చెప్పాం,
నిత్యమైన వెలుగు చెప్పాం, ప్రకాశమానమైన వెలుగు చెప్పాం. అమ్మా, గొప్ప వెలుగు. ఇది యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో ఉంది, మత్తయి సువార్త 4వ అధ్యాయం 16లో కూడా ఉంది. ఏ వెలుగు? ఇక చాలు. ఇప్పుడు ఆయన ఎలాంటి వెలుగు? గొప్ప వెలుగు. ఆయన ప్రకాశమానమైన వెలుగు, నిజమైన వెలుగు, ఆశ్చర్యకరమైన వెలుగు, నిత్యమైన వెలుగు. అబ్బా, ఏమీ వెలుగు! ఇంకొకటి ఉంది, మర్చిపోయా. మనోహరమైన వెలుగు. ప్రసంగి గ్రంథం 11:4 అనుకుంటా, ప్రసంగి గ్రంథంలో ఉంటుంది. ఏ వెలుగంటే ఇది ఉంది, ఎన్ని బైబిల్లో ఉన్నాయి. కాబట్టి 7 రకాలు. ఇలాంటి వెలుగుగా వచ్చాడు ఈ భూమి మీదకి. ఇలాంటి వెలుగు కాదు ఆయన, కాసేపుని కాసే మాయమయ్యే వెలుగు కాదు ఆయన. ఓకే, ఈ వెలిగించటానికి ఇంత గొప్పది కాబట్టి ప్రపంచం మొత్తాన్ని ఏం చేస్తుంది? ఏ దేశాన్ని వెలిగిస్తుంది? నువ్వు ఎలాంటి వాడిని వెలిగిస్తుంది? ఇంత గొప్ప పవర్ఫుల్ వెలుగు అనమాట ఆయన. రైట్, ఇది ఒక భాగం అయిపోయింది. అసలు ఎందుకు ఆరిపోయింది? ఈ అందరి దీపాలు, ఆత్మదీపాలు ఎందుకు ఆరిపోయినాయి? దానికి కారణాలు ఏంటి? రండి, పేతురు రాసిన 2వ పత్రిక. ఎందుకు మానవుడి యొక్క ఆత్మదీపం ఆరిపోయింది? ఈ ఆరిపోతే ఆయన రావాల్సిన పని ఉండేది కాదు. ఇప్పుడు దీపం ఆరిపోతేనే కదా ఊరంతా కరెంటు పోతేనే ఎలక్ట్రికల్ వాళ్ళు వచ్చేది, ఎలక్ట్రీషియన్ వచ్చేది. ఇప్పుడు పోకపోతే రావాల్సిన పని లేదు. దీపం ఆరిపోతేనే కదా పిలిచేదమ్మా, ఏడన్నా లైట్ పోయిందిరా అని. ఈ రాత్రికాల సమయంలో ఎందుకు ఆరిపోయింది? పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చదువు. దేవదూతలు పాపము చేసి దేవునిని వానిని విడిచిపెట్టక బిలములోనికి, బిలం కదా, బిలం అంటే అది ఒక రంధ్రం లాంటి. చాలు, ఇప్పుడు చెప్పండి, టోటల్గా మన పదం వచ్చింది చాలు. ఎందుకు దీపం మారిపోయింది? పాపం. కటి కదమ్మా, పాపం. దేవదూతలను వదిలిపెట్టలేదు, ఆదాము వలన కూడా. ఆదాముల యొక్క దీపం ఎప్పుడు ఆరిపోయింది? ఎప్పుడు వద్దన్న పని. పాపం అంటే కుక్కను చంపితేనో, పిల్లిని చంపితేనో, కోతిని చంపితేనో, మనిషిని చంపితేనే కాదు. వద్దన్న పని చేయటమే పాపం. చేయమన్నది చేయకుండటం కూడా పాపమే. ఏ రోజైతే వద్దన్న పని చేశారో ఆ దినమే ఆత్మదీపం ఏమైపోయింది? ఆరిపోయి కూడా కొంతమంది చీకట్లో తిరుగుతుంటారు, అట్లా తిరిగారు వాళ్ళు. 930 బతికాడు ఆరిపోయి. ఈ రాత్రి నీ జీవితంలో నువ్వు కూడా ఎన్ని సంవత్సరాలు అయిందో నీ దీపం ఆరిపోయి, 930 బతికుండా ఆరిపోయి దీపం. కానీ నీ జీవితంలో ఎన్ని సంవత్సరాలైందో నీ దీపం ఆరిపోయి. కొంతమంది దీపం లేకపోయిన ఇంట్లో అంతే చీకటి. ఎట్లా ఉంటున్నారు ఈ చీకట్లు అంటే? మాకు అలవాటు. నేనంటే ఆ చీకటి అలవాటు పడితే పట్టవు, కానీ ఇది అలవాటు పడితే నరకమే. ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన సహోదరి, సహోదరుడా, నీ దేవదూతల్ని విడిచిపెట్టలేదు, దేవుని కుమారుల్ని విడిచిపెట్టలేదు. ఏం మాదిరెడ్డిపల్లిని విడిచిపెడతారు అనుకున్నావా? ఏది నువ్వు మాట్లాడే పని లేదు. శంకరపల్లిని కూడా విడిచిపెట్టని అవుతున్నారు మీరు. బంగ్లాఘాటనే విడిచిపెట్టడు, బానూరు ఎవ్వని విడిచిపెట్టడు ఆయన. ఈ రాత్రికాల సమయంలో నీ పాపం ఎవరు చేశారు? పాపం ఎవరు చేశారు? పాపం అన్న ఏ భేదము లేదు. అది దేవదూతలు చెప్పా, ఆదాములను చెప్పా, మన సంగతి చెప్పొద్దు, అందరి సంగతి. ఏ భేదము లేదు. ప్రతి మానవుడు ఏం చేశాడు? పాపం, పాపం, పాపం. మన డిఎన్ఏలోనే పాపం ఉంది. జాగ్రత్త. ఒకసారట ఒక పెళ్లి చూపులకి ఏర్పాటు చేశారంట. ఏర్పాటు చేస్తే పెళ్లి కూతురు వాళ్ళు ఇంటికి వచ్చారు, పెళ్లి కొడుకోళ్ళు. అయితే పెళ్లి కొడుకు అమ్మటి వచ్చిన అందరు చెప్పారంట, రే నీకు అసలుకే నత్తి, నువ్వు పలక్కుండా మౌనం నిన్ను ఊపినట్టు ఊపిరా అన్నాడంట. అంతేలే అంతేలే అన్నాడంట. ఇక్కడ అంటే అంటే కొంప మంచం బాగురా, మధ్యలో మేము మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నట్టు నీకు ఏం కాదు ఏం కాదు అంటున్నట్ట. వచ్చే ఇక్కడ ఏంటంటే చరిత్ర ఏంటంటే ఆ అమ్మాయి కూడా నత్తే.
ఆమె కూడా నువ్వు కూడా ఏం బలకబాకి ఏం బలకబాకివే, కొంప మునుగుద్ది, నువ్వు నచ్చి బలి వాళ్ళు మాట్లాడిస్తారు. అమ్మలు ఎక్కడ వచ్చిన వాళ్ళు ఒక మాట మాట్లాడు, ఈ పక్కన వాళ్ళు ఊరుకుంటారు. ఒక మాట మాట్లాడు అంటారు, ఒక మాట మాట్లాడు. అందుకని జాగ్రత్త అని ఓకే అనుకున్నారు. ఇద్దరు అటోళ్ళు ఇటు పక్క నుండి గుచ్చుతున్నారు, ఏం మాట్లాడు ఒక మాట్లాడు. అన్ని ఏ చెప్పినా ఇహి అన్నారు, ఇహి అంటున్నారు. ఏం బలగట్ల. పెళ్ళి అయిపోయిన తర్వాత ఆ రోజుల్లో ఇలాంటి కారులు లేవు, పల్లకీలు ఉండేవి. పల్లకీ తెలుసా? నాకు కూడా చెబితే అంటే నేను చూసి ఎరగలే. కానీ పల్లకి అంటే నలుగురో ఏదో 6 ఎట్టో మోసేవాళ్ళు అనుకోవాలి, శక్తి కొలది. మధ్యలో కూర్చోబెట్టి చుట్టూ ఏముండేవి, దాంట్లో అంటే కట్టంలాగా కూడా ఉండేవి. ఏదన్నా సందు దాదాపు కనపడి ఉండేది కాదు, కొంచెం ఏదైనా చూసుకుంటే తప్ప మామూలుగా వేసి ఉంటారు. సరే వెళ్తా ఈ పెళ్లి కూతురు ఏం చేసిందంటే, అది చింత చెట్టు పూసిన కాలం అంట. ఈ చెట్టు చింత చెట్టు తెలుసుగా, చింత చెట్లు బాగా పూత పూసిందంట. ఈ అమ్మాయి పోతా ఈ మన అలెగ్జాండర్ చెప్పినాడు దండల్లో ఇటు చూసిందండి. ఇటు చూస్తే ఆ చింత చెట్టు బాగా పూసిందంట. ఇంక మర్చిపోయి ఇకనండి చింత తెత్తు ఏంది చింత కాదు తెత్తు బాగా తూతిందే అన్నట్ట. చింత తెత్తు ఎంత బాగా తూతిందే అన్న. ఈడుకు తట్టుకోలేక ఈడుకు మర్చిపోయాడు. తూతే కాలు అబ్బో, వీళ్ళిద్దరు మోసేవాళ్ళు లేరు. ఓరి నాయనో, పెళ్లి కొడుకు కూతురి అనుకోవడం కానీ పెళ్లి కొడుకు కూడా సరిపోయినోడేరా అని వీళ్ళు కూడా తక్కువలు కాదు, దొద్దేని అన్నారంట వీళ్ళు. చూసివా, అంటే ఏ భేదం లేదు. పెళ్లి కొడుకు నత్తోడే, పెళ్లి కూతురు నత్తోడే, మోసేవాళ్ళు నత్తోళ్లే, మనం కూడా నత్తం. అందరూ అంటే నత్తి ఒకరికొకరికి ఎట్టొచ్చిందో అది పాపం కూడా ఒకరు వెంట ఒకరు. తండ్రికి వస్తే బిడ్డకు వస్తుంది. ఇంతకుముందు చెప్పా తండ్రిది తాతది, అది చెప్పకుండా ఇప్పుడు కొత్త చెప్పా, గుర్తుపెట్టుకో. కాబట్టి వంశపారంపర్యంగా నత్తి ఎట్టొచ్చిందో నేనన్నా, నత్తి వచ్చినా రాపోయినా పాపమేతో వస్తుంది, అనుమానం లేదు. ప్రతి మానవుడు ఈ పిల్లలకి యాడ్ నుంచి వస్తేనే తల్లిదండ్రులు ఇచ్చే బిడ్డలకి లక్షణాలు. కొన్నిసార్లు అంటారు ఏంద్ర ఇట్లా తయారయ్యంటే వాళ్ళ అమ్మటిది అంతా నీ పొట్టకే అయ్యా, నీ అగతారమే వచ్చింది వాడికి. యాడ్ నుంచి వస్తాయి అంటారు చూడండి. ఈ యాప చెట్లోంచి చేదులోంచి చేదే వస్తుంది, తీపిలోంచి తీపే వస్తుంది. నువ్వు దుర్మార్గం చేస్తాను, నీ బిడ్డ మంచోడు రావాలంటే యాడ్ నుంచి వస్తాడు, రాడు కదా. ఈ రాత్రి ప్రతి మానవుడు పాపములో ఉన్నాడు. అయితే ఎందుకు ఆరిపోయినాయో మొత్తం చెప్తే నాకు టైం లేదు, కానీ ఒక్కటి చెప్పి క్లోజ్ చేసేదాన్ని. ఆరిపోవటానికి ఒక 4 కారణాలు ఉన్నాయి. ఎందుకు మానవుడి యొక్క ఆత్మ దీపం ఆరిపోయిందో, లేకపోతే జస్ట్ రెఫరెన్స్ మీకు సబ్జెక్టుగా ఉంటుంది, కరెక్ట్గా చెప్తా, రాసుకోండి. యోబు గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం. యోబు గ్రంథం త్వరగా జస్ట్ రెఫరెన్స్ నోట్ చేసుకోండి, వాటిని వివరించను, అప్పుడు మీకు సబ్జెక్టుగా ఉంటుంది ఎప్పుడైనా మీరు ధ్యానించిన. యోబు గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం. భక్తిహీనుల దీపము, అమ్మా ఇందాక ఎవరి దీపం? పాపము చేసిన వాడు దీపం ఏమైంది? ఆరిపోయింది. రెండోది భక్తిహీనులు. భక్తిహీనులు అంటే ఏంది? భయం లేదు. భక్తే, పాపం పాపమే. ఇది భక్తిహీనత అంటే. యేసు ప్రభువే. కొంతమంది కూర్చున్న ప్రభువే, లేచిన ప్రభువే, నేను కాదండు. కొంతమంది అరే దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు. ఒక ఆయన అంటాడు మెల్లో సిలువ నోట్లో చుట్టంట. మెల్లో ఏముంది? సిలువ. నోట్లో ఏముంది? చుట్ట. ఇంకొకని మెల్లో సిలువ, చెవులో బీడి. లేరా ఇలాంటి వాళ్ళు? జీవితంలో జాగ్రత్త. ఈ రాత్రి నీ జీవితంలో నీ పేరు కాదు, మళ్ళీ నా పేరు. ఒక ఆమె అంటుంది, పిలుస్తుంది వాళ్ళ భార్య పిలిచి, ఓ మరియమ్మా ఇట్రా అంది. ఏందక్క నువ్వు వచ్చిందేమా? మీ యేసు అక్కడ దాగి పడిపోయిండే. ఏ యేసు బ్రో తాగుతురా? వాని పేరు అసలు, అందుకని అలాంటి పేర్లు ఎప్పుడు పెట్టకూడదు. నేను అసలు ఎప్పుడు పెట్టను అసలు పేర్లు. అలాంటి పేర్లు పెట్టి ఆయన నామాన్ని ఏం చేతను? అవమానం. ఈ మళ్ళీ పిలుతూ వరే యేసుగా ఇట్రారా అంటాడు. ఎంత దుర్మార్గం అండి.
అసలు ఆయన పేరు పలకటానికి అర్హులు మనం? మీ పిల్లలు కూడా ఇలాంటి పేర్లు పెట్టబాకండి. అంటే అంత యోగ్యత లేదని. ఆ నామం గొప్ప నామం అది. ఇది చూడండి, మీ ఏ దగ్గర తాగి పడిపోయాడు మా దిగంబర స్వామి, తాగి బట్టలు పడిపోయి అన్నాడు. అంత ఏం పేరు? దేవుడి నామం దోషణ కాదా? ఎన్నిసార్లు బైబిల్లో పేరు పెట్టుకుంటున్నావు? దేవుడి నామం దోషణ పాలు కావటంలో భయం ఉందా? భక్తి చేస్తే సరికాదు. భక్తికి భయం లేకపోతే అదే భక్తిహీనత. హీనత అంటే ఉండాల్సినంతగా లేదు అని. రక్తహీనత అంటే ఏంది? ఉండాల్సినంతగా లేదు, ఉంది కానీ సరిగా లేదు. భక్తిహీనత అంటే భక్తి ఉందా లేదా? అసలు అన్ని దేశాల కంటే మన భారతదేశం భక్తికి నిలయం అంటాం. అన్ని దేశాల కంటే, 100 దేశాలు ఉన్నాయి, అన్ని దేశాల కంటే భారతదేశం భక్తికి నిలయం. కానీ భయం లేని భక్తి ఎక్కువ మంది. భక్తే, తాగుడే. నామకార్థ క్రైస్తవుడు చెడిపోయే 3 పండుగలు ఏంటో తెలుసా? క్రిస్మస్ నెంబర్ 1, నెంబర్ 2 గుడ్ ఫ్రైడే, నెంబర్ 3 ఈస్టర్. ఎంత ధనికమే కాదా? పండగని ఎక్కువ మనిషి తక్కువ తాగేవాడు కూడా రోజు ఎక్కువ తాగుతారు పండగల రోజు. చూడండి ఎంత పాడైపోతున్నాడో. ఎందుకు వచ్చాడో తెలియదు, ఎందుకు చనిపోయాడో తెలియదు, ఎందుకు తిరిగి లేచాడో తెలియదు, ఎందుకు వస్తాడో తెలియదు వీనికి. జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఇప్పుడుకైనా నీ భక్తిహీనతను విడిచిపెట్టు. ఒకవేళ భయం లేకుండా బ్రతుకుతున్నావు అనుకో, నీ చూపులో, నీ మాటలో, నువ్వు వినే దాంట్లో, చేసే దాంట్లో ఈ దాని సెల్ ఫోన్లు వచ్చి భయం లేని జీవితం అయిపోయింది. బస్సులు ఎక్కితే జారు కాలేజీ పిల్లలు ఏమయ్యారు ఉండలేదు. నేను ఎందామని చెప్తే నాకు వినపట్లేదు. చూడండి ఎంత దుర్మార్గం తయారైపోయారు తల్లిదండ్రులు. ఫోన్లు మళ్ళీ మామూలు ఫోన్లు కాదు, వేలకు వేలు తినక తల్లిదండ్రులు కష్టపడి పాపం వాళ్ళకి ఇస్తే బాగుపడరంటే పాడైపోతున్నారు. ఇవాళ నిన్న సెల్లో ఒక ఛానల్ వచ్చాడు, అర్ధరాత్రి దాడితే హైదరాబాదు భ్రష్టత్వం అయిపోతుందండి. ఏంటి దుర్మార్గం తయారైపోతున్నాడు. జాగ్రత్త, భయం లేని జీవితం. తల్లి అన్నా, తండ్రి అన్నా, పెద్దోళ్ళన్నా, వెనకటి దినాల్లో ఉన్న పెద్ద చిన్న గౌరవం ఇప్పుడు బెంజమిన్ అన్నా ఇప్పుడుందా? లేదు అసలు. ఎవడు పెద్ద, ఎవడు అంటుండు. తల్లిని గౌరవించట్లా, తండ్రిని గౌరవించట్లా, పెద్ద చిన్న గౌరవం దైవం ఏమీ లేదు గురువు. ఎందుకంటే భయం లేని జీవితం అయింది. ఎందుకంటే పోయే కాలం దగ్గరకు వచ్చింది. అది ఆమెననబాకండి. కాబట్టి రాత్రికాల సమయంలో ఇక్కడ చూస్తే రెండోది, భక్తిహీనుడి యొక్క దీపం ఏమైంది? ఆరిపోయింది. మొదటిది పాపమును బట్టి, రెండోది భక్తిహీనను బట్టి, మూడోది సామెతల గ్రంథం 20వ అధ్యాయం 20. త్వరగా రెడీగున్నాం. తండ్రినైనను తల్లినైనను, ఎవరు యవనస్తులు చదివారా పెద్దోళ్ళు చదివారా? పెద్దోళ్ళు చదివారు, యవనస్తులు చదవాల్సింది. ఏందంట వీళ్ళు అలాంటివి చదవరు కాదు. ఒకరిని తల్లినైనను తండ్రినైనా దూషించి వాడి దీపం ఏమైంది? ఈనాడు ఎంతమంది కన్న తల్లిని ఏం చేస్తున్నారు లేరా? కన్న తల్లిని తిట్టేవాడు ఉన్నాడు. ఒకడు అంటాడు వాడు తల్లిని తిడుతున్నాడు తెలియదు, భార్యని తిడుతున్నాడు తెలియదు అంట. లేరా ఇలాంటి వాళ్ళు? నతనీల్ గారు ఉన్నారు సమాజంలో, మన ఊళ్ళో లేరా? అరే ఎందుకురా? మా ఆంధ్రాలో కామెంట్ అది, ముసలావిడమే రాములు మా పేరు, అయ్యా ఏడుస్తుంది. ఏమైందంటే, అయ్యా వాడు భార్యని కంటే భయంగా తిడతాడు, తిప్పి తిప్పి కొడుతున్నాడు అయ్యా బజార్లో అమ్మటు. నన్ను తట్టుకోలేక అంటుంది. వాడికి ఏదో యాక్సిడెంట్ అయితే వస్తే తట్టుకొని లేక, కన్న ప్రేమ తట్టుకోలేక చివరికి ఏం పెడుతుంది? ఎంత తిప్పి తిప్పి కొడుతున్నాడు అంటే తల్లిని. ఇలాంటి వాడు పుడితే ఏమి, పుట్టకపోతే ఏమి, కని పెంచి ఈ తల్లిదండ్రుల యొక్క జీవితంలో వారు కొన్నిసార్లు ఏదన్నా పెడితే తినకుండా, ఇప్పుడు వేరు కానీ వెనకటి దినాల్లో భోజనాలు పోతే ఏదైనా పెడితే మొత్తం మూట కట్టుకొని వచ్చేవాళ్ళు ఇంటికి. పెట్టే ఆ పెట్టిన ఎన్ని ఎవరికి? పిల్లలకి. అట్ట ముఖ్యంగా తండ్రి కంటే కూడా తల్లి ఎంతో పక్కోళ్ళు తింటుండే తినాలనిపిదా? అనిపిస్తుంది ఏ మనిషికైనా. కానీ తన కోరికను ఏం చేసుకుంటుంది? చంపుకొని బిడ్డగా పెడుతుంది.
వింటున్నారా మీరు? అంటాం కాదు, తర్వాత చూతా. కాబట్టి రాత్రి తల్లినైనా తండ్రినైనా దూషించు వాని యొక్క దీపం ఏమైపోద్ది? ఎక్కడంటే కారు చీకటిలో. ఎంత భయంకరం! చీకట్లో కూడా కొన్ని రకాల చీకట్లు ఉన్నాయి కదా. పేర్లు చెప్పండి. కారు చీకటి, కటిక చీకటి, చిమ్మ చీకటి, తడువులానంత తడవలాటానికి అంత భయంకరం. నిర్గమాకాండంలో అంటాడు ఐగుప్తులో అంత భయంకరమైన కటిక చీకటి, భయంకరమైన చీకటి అంటాడు ఆదికాండంలో కూడా. కాబట్టి కారు చీకటి, ఇలాంటి భయంకరమైన చీకటి జీవితం. ఎక్కువ పదాలు కటికి పదాలు ఎక్కువ రాయబడ్డాయి బైబిల్లో. కాబట్టి రాత్రి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది 3వ విషయం చెప్పాను నేను. ఇప్పుడు తల్లిదండ్రులు అంటే ఎవరు అయ్యా? తల్లిదండ్రులు ఎవరు? కన్న తల్లి తండ్రి. తర్వాత దేవుడు కూడా మనకి తండ్రి, సంఘం తల్లి. 3వ తల్లిదండ్రులు ఎవరో తెలుసా? సేవకుడు, దైవ సేవకుడు, సేవకురాలు. బాగా పెట్టుకుని నేను చెప్పిన మాటలని. ఒక ఆమె ఆంధ్రాలో నోటికొచ్చింది తిట్టింది సేవకుడిని. తిడితే ఎవరు అన్నారు, ఎందుకమ్మా దైవ సేవకుడు? నా కడుపులో మాడతాను తిడతా, నేను తిట్టేదాన్ని పొళ్ళు మా తూరిపోయి. నిజం, నేను చెప్పేది జరిగింది చెబుతున్నాను. కాబట్టి రాత్రి నీ తల్లి అంటే నీ కన్న తల్లితో ప్రాముఖ్యమైన ఆత్మ సంబంధమైన తల్లి దైవ సేవకురాలు, ఆత్మ సంబంధమైన తండ్రి దైవజనుడు. వాళ్ళని ఎప్పుడు కూడా నీ చేతైతే మీరు చేతగత మౌనంగా ఉండు. కానీ దూషించావో నీ దీపం ఏమైంది? ఆరిపోతుంది. రాసి పెట్టుకోండి నేను చెప్పినాన్ని. ఇది 3వ మాట. 4వ చూడండి, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 14. ప్రసంగి గ్రంథం జస్ట్ తొందరగా అమ్మా చదువు. ఎవడు చీకటిలో పోయే దేవుడు? బుద్ధిహీనుడు. ఈ రాత్రికాల సమయంలో బుద్ధిహీనతను బట్టి వాని దీపం ఆరిపోతేనే చీకటి. ఆరిపోతేనే చీకటి అయ్యేది. ఇప్పుడు ఈ లైట్లో ఆరిపోతే ఏమైంది? చీకటి. ఇప్పుడు చీకటి ఎందుకు? బుద్ధిహీనుడు తన ప్రవర్తన. ఎవడు బుద్ధిహీనుడు? బైబిల్ ప్రకారం ఎన్నో లక్షణాలు ఒకటి చెప్పండి. మా బండ మీద కట్టినవాడు బుద్ధిమంతుడు, ఇసుక మీద కట్టినవాడు బుద్ధిహీనుడు. కానీ టోటల్గా తేలిన ఫలితార్థం ఏం తెలుసా? నా మాట విని దాని చొప్పును చేసేవాడు బుద్ధిమంతుడు. మాట విని చేయనివాడే. ఇది నాలు ఎన్నోసార్లు దైవజనుడు తలా నోరు కొట్టి ఈ చెప్పి వీటికే అనారోగ్యాలు పాలవుతున్నారు. జాగ్రత్త. అయితే అలాంటి వారి దీపం ఆరిపోతుంది అంటున్నాడు. బుద్ధిహీనత అంటే వింటున్నావు కానీ చేయట్లా. కేవలం ఈ చెవితో వింటున్నావు, ఈ చెవితో వదిలేస్తున్నావు. ఇదే బుద్ధిహీనత. చాలు. 4. ఐదోది రండి, పరిశుద్ధ గ్రంథం మత్తయి సువార్త 8:12. ఇది ఒక్కటి చదవండి తొందరగా. రాజ్య సంబంధులు పుట్టినోట్లో ఒకటే నేసి ఉంటుంది చూడు కింద. టోటల్గా రాజ్య సంబంధులు అంటే ఏ రాజ్యం? ఈ లోక సంబంధులైన ప్రతి వాడు కూడా వాని దీపం ఏమైంది అంటే ఈ లోకానుసారంగా జీవిస్తే, ఈ లోక సంబంధిగా జీవిస్తే, లోకం అంటే ఏంది? శరీరాశ, నేత్రాశ, జీవం, అది లోకం. యోహాను రాసిన మొదటి పత్రికలో ఉంటుంది ఆన్సర్. ఈ రాత్రి శరీరాశ, నేత్రాశ, జీవపడమ ప్రకారంగా నువ్వు జీవిస్తే నీ దీపం ఏమైంది? ఆరిపోతుంది. నేను మొత్తం 5 చెప్పా. ఓకే, ఇప్పుడు చెప్పండి, దీపం ఎందుకు ఆరిపోయింది? పాపమును బట్టి. నెంబర్ 2, భయం లేని జీవితాన్ని బట్టి. భక్తిహీనత అంటే అర్థం కాకపోతే భయం లేని జీవితం. నెంబర్ 3, తల్లిదండ్రులను దూషించేవాడు, తిట్టేవాడు, కొట్టేవాడు, ఆరిపోతుంది అని దీపం. 4, బుద్ధిహీనుడు, చెప్పింది వింటాడు కానీ చేయడు, బుద్ధిహీనుడు. 5, శరీరాశ, నేత్రాశ, జీవపడంబం, శరీరాశలు నెరవేర్చుకుంటే నువ్వు నిత్య ఆరిపోతున్న దీపం. ఈ ఆరిపోయిన దీపమే కటిక చీకటి అనుభవం, కారు చీకటి అనుభవం. అలాంటి వాడే నిత్య నరకానికి. అయితే యేసుప్రభువారు ఎందుకు వచ్చాడు శరీరుడుగా? ఈ ఆరిపోయిన దీపాన్ని ఏం చేయాలని? వెలిగించటానికి వచ్చిన రోజే క్రిస్మస్.
ఇక వినండి, ఎప్పుడు వెలిగిస్తాడు, ఎవరిని వెలిగిస్తాడు, వెలిగించడానికి వచ్చాడు. ఎన్ని సంవత్సరాలు అయింది? 2025 సంవత్సరాలు అయింది. కానీ ఏం చేస్తున్నాడు? చదువు యోహాను సువార్త. ఇక సబ్జెక్ట్ కంటిన్యూషన్ రండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనం. ఆయనలో జీవముండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది కానీ అమ్మా ఏం చేయట్లా? వెలుగుందా లేదా? ఉన్నాడు దేవుడు, కానీ చీకటి ఏం చేయట్లేదు. ఇసాకు బ్రదరు గ్రహించట్లా. వెలుగనే దేవుడు. వెలుగేంటి? ఈ వాక్యమే వెలుగు. ఎంత విస్తారంగా అందించబడుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్క విలేజ్కి వ్యయ ప్రయాసతో కష్టమైన నేను దారిని వస్తూ ఉంటే నిన్నైతే నాకు హెల్త్ బాగలేదు, అయినా దేవుని వాక్యం వినిపించాలి. ఒక దైవ సేవకుడు యొక్క బాధ వేదన ఏంటంటే, అయ్యో దీపం వెలిగించబడాలి, ఆరిపోయిన దీపం వెలిగించబడాలని. కొన్నిసార్లు వెలిగిస్తా వీళ్ళ దీపం కూడా ఏం కావచ్చు, ఎంతో మంది దైవజనులు ఏమయ్యారు? ఆరిపోయారు. అందుకని ఈనాడు మనం ఈ విధంగా ఉండగలిగాం. కానీ అవి గ్రహించరు. ఎంత ప్రయాస. ఇప్పుడు దీన్ని ఎంత ప్రయాసపడి చేశాడు జోసఫ్ గారు. ఏడున్నాడు? కాబట్టి ఎంతో ప్రయాసపడ్డాడు. అయితే శంకరపల్లి నుంచి కూడా ఎంతో ప్రయాసపడి వచ్చారు చుట్టుపక్కల నుంచి. ఎందుకంటే ఈ ఊరిలో ఒక్క దీపమైన ఏం కావాలి? అది కోరిక, దేవుడి కోరికదే. ఇక్కడ కూర్చున్న దీపాలు మీ ఏమన్నా ఆరిపోయి ఉంటే ఈ రాత్రి వెలిగించుకోండి. అదే పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తుంది. ఒకవేళ ఎన్ని సంవత్సరాలైందో మీ ఆత్మదీపం ఆరిపోయి, యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడుకైనా గ్రహించట్లేదా? ఈ రోజున గ్రహించు. ఒకటి గ్రహించట్లా. రెండోది చూడండి ఎట్టుందో పరిస్థితి వాళ్ళది. రండి ఆ మాట చదవండి. 10 చదవండి, లేకపోతే 10 చదవండి. ఆయన లోకములో ఉండెను, నాకో గ్రహించల వెలుగనే దేవుడు ఉన్నాడు. 2025 సంవత్సరాల మానవ శరీరం వచ్చి క్రిస్మస్ జరిగి, అయితే ఇప్పటికి గ్రహించట్లేదు, తెలుసుకోవట్లా. ఎందుకు వచ్చాడో తెలుసుకోవట్లా. ఎందుకు పండగ చేస్తున్నామో తెలియదు. తెలియకుండా చేస్తే పండగ ఈజ్వల్ టు దండగా. తెలియకుండా చేస్తే దండగే, తెలిసి చేస్తే పరమార్థం. ఈ రాత్రికాల సమయంలో ఇక్కడ చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఎంత చక్కగా రాయించాడు. ఇంకొక ఆయన అంటాడు యోహాను, ఆయనైతే ఒక మాట అంటాడు. 5వ వచనం, 5:6. దేవుని ఎదుట పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను, అతని పేరు యోహాను. అతను మూలంగా అందుకు విశ్వసించినట్లు ఏనాయించాడు? అతడు వెలుగు కాదట. ఎవరు? యోహాను. అతను సామాన్యుడే, మంచి యేసుప్రభు కంటే 6 నెలలు ముందే పుట్టాడు. వాళ్ళిద్దరు బంధువులే, ఎలిజబెత్ జకరియా వాళ్ళ బంధువే, మరియమ్మ కూడా. కానీ అతడు వెలుగు కాదు. ఎవరు? అయితే యేసుక్రీస్తు ఒక్కడే నిజమైన వెలుగు. వీళ్ళు గ్రహించలేదు, తెలుసుకోలేదు. ఇంకొక మాట చదవండి, 10వ వచనం, 11వ వచనం. స్వకీయుల యొద్దకు వచ్చెను. అదండి పట్టిన దరిద్రం. మొదటిది గ్రహించలేదు, తెలుసుకోలేదు, అంగీకరించలేదు. అంగీకరించాలంటే ఏం చేయాలి? ఏంటండి 3 కలపండి. అంగీకరించాలంటే తెలుసుకోవాలి, తెలుసుకోవాలంటే గ్రహించాలి, గ్రహించాలంటే జాగ్రత్తగా వినాలి. అప్పుడు ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది మేలో, ఏది కీడో, ఏది పాపమో, ఏది పరిశుద్ధతో నీకు అర్థమవుతుంది. ఏది అన్యాయమో, ఏది న్యాయమో, ఏది క్రమమో, ఏది అక్రమమో. ఈ రాత్రికాల సమయం మాట్లాడబకనమ్మా. ఇది మొట్టమొదటిగా చూపిస్తూ, అందుకనే యేసుక్రీస్తు ప్రభువు 2025 సంవత్సరాల క్రితంలో ప్రతి వాణిని వెలిగించడానికి వచ్చాడు.
అదే యోహాను సువార్త 1:9. ఓకే, ఆయన చేయాల్సింది చేశాడు. ఎట్లా? ఈ లోకానికి వచ్చాడు, మానవుడికి ఆత్మదీపం వెలిగించబడాలంటే భూమి మీద ఆయన చనిపోయాడు. పుట్టుక ద్వారా వెలిగించబడడు. యేసుప్రభువు వారు పుట్టుక ఎంత ప్రాముఖ్యమో ఆయన మరణం కూడా అంత ప్రాముఖ్యం. ఈ సర్వలోక మానవులందరి కోసం నీ దీపం, నా దీపం, మన అందరి దీపాలు వెలిగించడానికి ఆయన ఏమయ్యాడు? ఆయన చనిపోయాడు. సిలువలో ఆ దీపం ఆరిపోయినట్టుగా ప్రాణం కోల్పోయాడు. ఈ చేతులతో మేకులు కొట్టారు. ఈ చేతులతో లేచిన కాంచి ఎన్ని సుట్టలు, ఎన్ని బీడీలు, ఎన్ని సారా ప్యాకెట్లు, బ్రాందీయో, పాన్పరగో, గుట్కానో, కైనియో, దొంగ పనులో ఈ 2 చేతులతో మన కొట్టవలసిన మేకులు యేసుక్రీస్తు కొట్టారు. ఎంత త్యాగం చేశాడు! ఈ కాళ్ళునే కాబట్టే లేచింది మొదలుకొని ఇంట్లో కాలు నిలబడదు. ఆ బ్రాందీ షాప్కో, లేకపోతే ఆ కొట్టుకో, లేకపోతే విచారానికో, దొంగతనానికో, చెడు స్థలాలకి 2 కాళ్ళతో పరిగెత్తావు. మన కొట్టవలసిన మీకు యేసుక్రీస్తు కొట్టారు. ఆలోచనలు చేసిన పాపం మీతో తల్లో మొళ్ళు కిరీటం వచ్చారు. ఇంకా హృదయంలో దాచిపెట్టుకున్న పాపం మీద పక్కన బల్లిపోటు పడిచారు. సిగ్గుమాలిన పనులు చేస్తే ముఖం మీద ఏమూసారు? ఉమ్మూసారు. ఉమ్మూస్తే ఊరుకుంటారా? కొద్దిగా తుప్పరపడితే పక్కకి వెళ్తాం, లేకపోతే కొంచెం అవతల ముఖం మీద పడుతుంది అంటాం. తుప్పరపడితే కానీ ఆయన మీద ఊసారు. అట్లా పైన ఉమ్మి గారుతా ఉంది, రక్తం గారుతా ఉంది, చెమట గారుతా ఉంది. తుడుచుకుందామంటే 2 చేతులు ఏమైనాయి? అటు కొట్టమంటే ఉదయం 9 గంటలకు సిలువేశారు. మధ్యాహ్నం 3 గంటల వరకు ఆకాశాన్ని భూమికి మధ్య వేలాడుతున్నాడు. ఎవరి కోసం? మనందరి కోసం. మాదిరెడ్డిపల్లి కోసం కూడా, శంకరపల్లి కోసం, యావత్ ప్రపంచంలో ఉన్న మానవ కోటి అందరి కోసం ఆ శిలువలో యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టాడు. ఆయన ఆత్మదీపం అంటే ఆరిపోయినట్టుగా ప్రాణం కోల్పోయాడు. ఎంత మంచి దేవుడు! ఈ రోజుల్లో ఒక దీపం వెలిగించడానికి ఒకరి ప్రాణం, ఒక ఆత్మదీప ప్రాణం వెలిగించడానికి నా ప్రాణం వదులుకుంటాను వాళ్ళు ఎవరైనా ముందుకు వస్తారా? ఇప్పుడు ప్రేమ ఉంటే ప్రేమ ఉండొచ్చు, భార్య కానీ భర్త మీద కానీ ప్రేమలు ఉండొచ్చు, కానీ ప్రాణం పెట్టేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరో లేరు. నేను కూడా పెట్టను, మీరు కూడా ఎవరు పెట్టరు. కాకపోతే ఏమంటారు? నువ్వంటే నా ప్రాణమే, నువ్వు లేకపోతే నువ్వు క్షణం. ఈ నిజ జీవితంలో జరుగుతాయి కానీ ఏం అలెగ్జాండర్ అవునంటో కాదంట, నిజమే అంటాం. అట్ట అనకపోతే కుదరదు. అక్కడ చెట్టు అట్ట అంటేనే కొద్దిగా గంట. కాబట్టి ఇది మానవ యొక్క స్వభావం. అయితే ఒక భార్య భర్త ఇద్దరు కూడా ఇట్లాగే చెప్పుకుంటుంటున్నారు, కానీ వాళ్ళిద్దరు మామూలు లేదు. ఒక స్నేహితుడు చెప్పాడంట, రే యేసు ప్రభు నమ్ముకోరా, ప్రేమ కలిగిన దేవుడు రా, మన ప్రాణం పెట్టేవాడు. ఎవర్రా యేసు ప్రభు? ప్రాణం పెట్టేదేంది? నా భార్య నా కోసం ప్రాణం పెడుతుందిరా పిచ్చోడా. నా భార్య నాకు దేవత. ముఖ్యంగా నా భార్య కాదు, నా తల్లి కూడా నాకు దేవత లాంటిది. నేనంటే చచ్చే ప్రాణం. ఒక్క క్షణం నేను చూడకుండా లేదు మా అమ్మ. అంత ప్రాణం. నీ యేసులో ప్రాణం పెట్టేది. నీ యేసులో ఎంత పెద్ద యేసులో చెబుతున్నావు. మా అమ్మాయి నాకు దేవుడు, మా అమ్మ దేవుడు, మా భార్య దేవుడు. 2 దేవుళ్ళు ఈయనకి అంటే అవునా? ఒరే మాటలు వేరు. లేదు నేను రోజు చూస్తున్నా, అసలు నేను తినకుండా అన్నం తిందో. మరి అన్నం తినేది వేరు, ప్రేమ వేరు కాదు అంటున్నాడు. సరే ఓ రోజు ఇట్లా చెవులో చెప్పారండి, స్కిట్ వేద్దాము ఓకేనా అన్నాడు. ఓకే. అయితే ఇందాక వాళ్ళు స్కిట్లో ఏమయ్యారు? చచ్చిపోయారు వాళ్ళు, ఏం కావాలా. కాబట్టి ఇక్కడ కూడా అట్టే చెప్పాడండి. సరేనన్నాడండి. స్నేహితుడు చెప్పాడు, అరే నువ్వు చచ్చిపోతే తెల్లారి లెగవబాకరా అన్నాడు. అతను దాకా బాగానే భార్య పిల్లలు బాగానే మాట్లాడుకున్నారు, పనుకున్నాడు. తెల్లారిదే లెగవపోయి తెలికి భార్య లేపింది. ఏమండి అని. భయమే ఎవరికైనా. ఏమని పోతాయండి. వామో వాయో ఏమైంది, ఏమైనా నడుచుకున్నారా, కొట్టుకున్నారా, ఇదే వాళ్ళకి వచ్చేది. అంటే ఏం లేదు అత్తయ్య, రాత్రి కూడా బాగానే ఎవరిని అత్తయ్య, ఏమైందంటే వామో వాటి వాళ్ళ ఫ్రెండ్ని పిలవన్నారు. ఏమన్నా ఫ్రెండ్ని పిలిచారు. ఫ్రెండ్ వచ్చాడు. ఏమైంది అన్నాడు. ఇది తెలుసుగా కథ అంతా. అవునా? అరే ఈ రోజులు కొత్త రోగాలు వస్తున్నాడు. ఎమ్మని ఏదో సుందరరావు గారు ఏడి రాలేదు ఇవాళ, ఆర్ఎంపీ డాక్టర్ని పిలవన్నాడు. ముందు తొందరగా సడన్గా చూస్తారని చూసి ఆయన అన్నాడు. ఆయన కూడా చెప్పారు ఎవరు చెప్పి, అమ్మ ఇప్పుడు వింత రోగాలు వస్తున్నాయమ్మా, బ్లడ్ మొత్తం క్షీణించిపోయింది, ఒక 4 బాటిల్ ఎక్కిస్తే ఇమ్మీడియట్లీగా అర్జెంటుగా తొందరగా ఎక్కిస్తేనే బతుకుతాడు.
లేకపోతే బతుకుడంటే వాళ్ళకి 30 ఎకరాల పొలం ఉందంట, 50 శవరీలు బంగారం ఉందట, కొన్ని కేజీలు వెండి ఉందంట వాళ్ళ ఇంట్లో, అంత ఉండోళ్ళు. ఇక చూడండి, ఊరు మొత్తం చాటి మేపిచ్చారు. ఆసామి అంత గొప్పోళ్ళు కాబట్టి ఎవడు కూడా ముందుకు రాట్లా. 4 బాటలు ఒక్కటి చెయ్యాలంట. ఎవడెత్తరు ఇస్తారు ఎవరైనా? ఒక్కటి ఇటానికి అల్లాడిపోతాం. నేను గురిజాల రాకముందు తాడువాయి అని అడవి ప్రాంతంలో సేవ చేసే రోజుల్లో ఒక అమ్మాయి, ఒక గవర్నమెంట్ డాక్టర్ అచ్చంపేటకు వచ్చింది. ఆమె అచ్చంపేట చర్చికి వెళ్తుంది. నేను తాడువాయిని ఎందుకో అచ్చంపేటకు వచ్చా. మా ఇంటికి దగ్గరే చర్చి కాబట్టి అక్కడికి వస్తే పాస్టర్ గారితో మాట్లాడుతుంటే ఈ లోపల అమ్మాయి ఫోన్ చేసింది నాకు. డాక్టర్ పెళ్లి కాలేదు అమ్మాయి, ప్రభు నమ్మిన మొదటి అపాయింట్మెంట్ అనమాట గవర్నమెంట్ హాస్పిటల్కి. డాక్టర్ వస్తే ఏందమ్మా అన్నాడు ఈ అంకులు, నా పెద్ద ఆయన. అంటే అంకుల్ త్వరగా వచ్చి ప్రార్థన చేయండి అంకుల్, నేను ఒక పేషెంట్ డెలివరీ చేశాను, బ్లీడింగ్ ఆగట్లేదు, నాకు భయంగా ఉంది అంకులు. అంటే వస్తాను అమ్మ నీకు దేవుడి పదనాడు. నేను ప్రార్థన చేయటమే కదా, నేను కూరుకుంటా పోయి, నేను కూడా ప్రార్థన చేయటమే కదా అనుకొని పోయి ఈ లోపల 2 డాక్టర్లు ఆపరేషన్ చేసేసారు. ప్రైవేట్ డాక్టర్లు వచ్చి చేసి అమ్మ రక్తం అంతా పోయింది, రక్తం ఎక్కింది తొందరగా అన్నారు. వాళ్ళు వెళ్ళి మేము ఒక 5 నిమిషాలు ఉంటే బాగుండేదే అనుకున్నాం. మాకు ఎదురు పడ్డారు వాళ్ళిద్దరు, మాకు తెలుసు, మా ఊరు వాళ్ళు అచ్చంపెట్టోళ్ళు. అంకుల్ అంటే ఏంది, నా పేరు నరసింహరావు, మొదటి పేరు నరసింహరావు అయితే ఏం నరసింహరావు ఇక్కడికి వచ్చేవాడిని ప్రార్థన చేయడానికి వచ్చి అంకుల్ అని. ప్రార్థన చేయటం కాదమ్మా, మా పని అదేగా అంటే ఆ పని తర్వాత ముందు నువ్వు బ్లడ్ ఎక్కియాను. అమ్ము కొంప మునిగిపోయి నేను ఎత్తుకోలేదు, సన్నగున్నా. నా బాధ ఏంది, రోజుకి నాదో స్వరం చిన్నది కాదు, గట్టిగా అరవాలయా బెంజమిన్. మరి లోపల ఆత్మహత్యమో అసలు. నేనేం చేయాలంటే ఇద్దరు ఉన్నాం కదా, ఆయన కొద్ది లావుగా ఉన్నాడు అంకులు. నేను కొన్నా ఏసయ్యా ఏంది తప్పకుండా రక్త పరిస్థితి ఏంది కలుస్తుంది అనుకొని ఏం తెస్తాను. అక్కడ పోయి సంతోషంగా అట్టబోయా. అక్కడ బాగానే వాడు ల్యాబ్ టెక్నీషియన్ ఏమని తెలుసా, ఇంత పెద్ద వయసులకు రక్తం తీయకూడదు, నువ్వు పక్క బాండి. నా కర్మ తీరింది వచ్చినందుకు అనుకున్నా. మళ్ళీ అనుకున్నా నాది కలవాలి కదా అనుకున్నా. వాడు చూసి అన్నట్టు కరెక్ట్ సూట్ అయిందండి. అయిపోయి ఇదంతా దేనికోసం, ఒక్క బాటిల్ కోసం. ఒక బాటిల్ అయితే నేను చచ్చిపోం, ఒక్క బాటిల్ ఎవరు చావరు, భయమే. కానీ 4 బాటిల్ ఇంటి ఎవడొస్తాడు? ఎవడు తెలివి కల్లోడు ఎవడు రాడు. ఒకడు ఇంటికో మొద్దు దీని బజార్ల మీద తిరిగి ఉండనట్టు వాడు, ఈ దెబ్బతో పొలం వస్తుంది ఆశమని అయిపోతే అందాక అడుక్కుంటామని వాడు ముందుకు వచ్చాడంట. ముందుకు వస్తే ఒకడు తెలివి కళ్ళు ఇలాంటి అలెగ్జాండర్ యాడికి ఎగురుకుంటా పోతున్నాం అన్నాడు. ఇట్టాడు, అవును అలెగ్జాండర్ నాకు తెలియదే, కొంప మునిగిందే, ఒరే నాయన ఈ ఊరు కాబట్టి ఇంకొకరిని అడుక్కుంటా కానీ నేను రక్తం అన్నట్టు వాడు కూడా. ఇప్పుడు భార్య, అమ్మ డాక్టర్ గారు అన్నాడు, అమ్మ టైం అయిపోతుంది, ఎవరు రాలేదు, తేలిపోయింది. భార్య అందంట, అమ్మ నీ భర్త నీకు ప్రాణం కదా? అవునయ్యా. అవును. నీ బ్లడ్ మీ ఇద్దరు గ్రూప్ ఒకటి? అవునయ్యా. అయితే అమ్మ రా, నీ భర్త నీ ప్రాణం కదా రమ్మంటే బట్టలు మిగిందంటే ఏంది అర్థం? ఎత్తాగాని డాక్టర్ గారు 4 సంవత్సరాలు ఒక అమ్మాయి, 2 సంవత్సరాల అబ్బాయి, మరి నేను చచ్చిపోతే రేపు ఆయన ఇంకో పెళ్ళి చేసుకుంటుంటే అంతమంది భర్త చచ్చిపోయిన వాళ్ళు బతకట్లేదు, ఈ పిల్లల్ని పెట్టుకొని ఎట్ట కూడా చాకుండా పో అని అన్న. వీడింటానే ఉండవు. వామ్మో ఎంత దుర్మార్గం అనుకున్నట్ట. తర్వాత తల్లి ఉందిగా, ఆవుని పిలిచాడు, ఇటు రామా అన్నాడట. ఆమె కూడా గుట్టకలు మిగుతుంది. ఏంటంటే ఇందాక నేను బతుకు, ఇందాక చెప్పింది మీ కోడలు చెప్పింది అదేగా, నీ కొడుకంటే ప్రాణం అంటివి కదా, నీ రక్తం ఇయ్యమ్మా 4 బాటిళ్ళు ఇద్దామనుకున్నా కానీ ఇంకా మరి నేను చచ్చిపోతానంటవి, మరి ఇంకా పెళ్లి కావాల్సిన పిల్లగాడు ఉన్నాడు, ఇంకో పిల్ల ఉందయ్యా, వాళ్ళిద్దరిని ఎవరు చూసుకుంటారు, వాళ్ళ భార్య వాళ్ళే. కానీ పాని ఒక కొడుకు పోయిండు, పాని ఏం చేస్తాం ఈ జీవితంలో, ప్రాణమే నా బిడ్డ అంటే నాకు ప్రాణమే, కానీ నేనేం చేయగలను, ఆస్తే నమ్ముతా, బంగారమే ఇస్తా. ఏం కూడా ఏమైంది, అప్పుడు స్నేహితుడు చంపబెట్టి ఒక్కటేసాడంటే, ఎవరిని వాళ్ళని కాదు వీళ్ళని, ఏరా వీళ్ళు లేచి కూర్చున్నాడు, వీళ్ళిద్దరికి చెమటలు పెట్టినాయి. ఏమైందంటే, ఏదరా నీ భార్య దేవత, ఏది మీ భార్య దేవుని పిలువ అన్నాడు. వీళ్ళు దేవుడు కాదు, వీళ్ళిద్దరు దెయ్యాలి, మీరు కదమ్మా, మీరు దేవుడుగా దెయ్యాలే. వామ్మో వీడు నా ఫ్రెండ్ ఎప్పటి నుంచి చెబుతాడు, యేసుప్రభువే దేవుడు, యేసుప్రభు రక్షకుడు, మన కొరకు ప్రాణం పెట్టాడు ఆ దేవుడు, ఎంత మంచి దేవుడు, పారా నేను కూడా చర్చకు వస్తానని ప్రభు నమ్ముకున్నాను. చూసావా యేసయ్య ప్రేమ ఎంత గొప్పదో. ఈ రాత్రికాల సమయంలో ఇప్పటికైనా నీ జీవితంలో యేసు ప్రభువారిని వెలిగించాలంటే ఒక 5 విషయాలు టక్టగా చెప్పినప్పుడు నేను టైం కవర్ చేస్తాను. నెంబర్ వన్ రండి, యెషయా గ్రంథం
60వ అధ్యాయం. జస్ట్ రెఫరెన్స్ రాసుకోండి, నాకు పావు గంట మాత్రమే ఉంది. ఈ పావు గంటలో రెఫరెన్స్ వరకు చెప్తాను నేను. యెషయా గ్రంథం 60వ అధ్యాయం. ఈ రాత్రి నువ్వు వెలిగించబడాలంటే, ఈ రాత్రి నీ కుటుంబం వెలిగించబడాలంటే, నీ ఆత్మదీపం వెలిగించబడాలంటే 60వ అధ్యాయం 1వ వచనం. నీకు వెలుగు వచ్చి ఉన్నది. ఎప్పుడు వచ్చి ఉన్నది? 2025 సంవత్సరాల క్రితంలో మానవ శరీరం దాల్చుకొని వచ్చి ఉన్నది ఆల్రెడీ. లెమో తేజరిల్లుమో లెమో. ఎప్పుడు ఆగో, ఆయన వద్దకు రావాలి అంటే తర్వాత వచ్చిన చదువు, 3వ వచ్చిన చదువు. చాలు. ఎప్పుడు వస్తారు ఆయన వద్దకి? ఎప్పుడు? లెమ్మో, నువ్వు లేచి విడిచి ఆయన యొద్దకు వస్తే వెలుగని యేసుక్రీస్తు యొద్దకు నిన్నేం చేస్తాడు? వెలిగిస్తాడు. నేను నా ఇంట్లోనే కూర్చుంటా, ఈ మాదిరెడ్డిపల్లిలో నుంచి నేను కదిలే పనే లేదన్నావు అనుకో, చేయగలిగింది ఏమి లేదు. ఈ రాత్రికాల సమయంలో లెమ్మో. ఎవరిని అంటారు లెమ్మని? పండుకున్నవాడిని నెంబర్ 1. నెంబర్ 2 ఎవరిని అంటారు? కూర్చున్నవాడిని. నెంబర్ 3 ఎవరిని అంటారు? ఆ రెండే మాకు తెలిసి అంటారు. నిద్రపోతున్న వాడిని. వెరీ గుడ్. మీరు ఉండ కళాకారులేనయ్యో, మీరు ఏదో అటు కూర్చున్నారు కానీ అలివిగాక. కాబట్టి నిద్రపోతున్న వాడిని. ఇంకా చూడు, యేసుప్రభువు వారు సచ్చిన వాడిని కూడా ఏమన్నాడు? లెమ్మో చిన్నదానా. ఆయన ఒక్కడే సాధ్యం, అది మనకు సాధ్యం కాదనుకోండి. చూడండి, పడిపోయిన కూడా ఏమంటాం? లెమ్మో అంటాం. కూర్చున్న వాడిని లెమ్మో అంటాం, పండుకున్న వాడిని లెమ్మో అంటాం, నిద్రపోతున్న వాడిని లెమ్మో అంటాం, సచ్చిన వాడిని లెమ్మో. ఎంతకాలం. అందుకనే కీర్తన 36:12 అంటారు, ఇదిగో పాపము చేయవారు అక్కడ. చదువు, కీర్తన 36:12 చదవండి. అదిగో పాపము చేయవారు. చాలు అమ్మ, ఇదొక్కటి చెప్తా. పడిపోయి ఉన్నావు. ఏ పాపానికి నువ్వు దాసురాలు అయిపోయావో నీ పాపమే నిన్నేం చేస్తుంది? పడగొడుతుంది. దెయ్యం గురించి మార్క్స్ 9వ అధ్యాయం ఉంది. వాడిని ఎక్కడ పట్టుద్దో అక్కడే వాడిని ఏం చేస్తుంది? పడేస్తుంది. ఈనాడు మానవుడి జీవితం, పాపం మానవుడిని పట్టేస్తుంది, పడగొడుతుంది. ఏ పాపంలో పడిపోయావో నాకు తెలియదు. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న సహోదరులు, ఇక్కడ కూర్చున్న సహోదరులు ఎవరైనా సరే, ఏ వయసులో ఉన్నా నీ పాపములో నువ్వు పడిపోయి ఉన్నావేమో, ఎంత కాలం అయిందో తెలియదు. ఈ రాత్రి నీ ఆరిపోయిన దీపాన్ని వెలిగించడానికి యేసు ప్రభువు అంటున్నాడు తన వాక్యము ద్వారా, లే విడిచి రా. ఆదికాండం 19వ అధ్యాయంలో దేవదూతలు ఏమన్నారు? సొదొమ గొమొర్రాలో ఉన్న లోతు కుటుంబాన్ని ఏమన్నారు? లెండి. నాకు కరెక్ట్గా చెప్పాలా జవాబు? అప్పుడే ఓకే అంట. లెండి విడిచి రండి. ఆదికాండం 19వ అధ్యాయం చాలా చక్కగా ఉంటుంది. నేను అదంతా చూపించే టైం లేదు, కానీ నోట్ చేసుకోండి ఆ పాయింట్ని. లెండి విడిచి రండి. అందుకని వచ్చిన తర్వాత ఏమైంది తెలుసు? ఉదయించెను అని రాయబడుతుంది బైబిల్లో. కాబట్టి ఆ పదాలు చాలా కరెక్ట్గా ఉంటాయి. ఈ రాత్రి నీవు కూడా లేచి విడిచి. చాలా మంది ఎందుకు లెగవలేకపోతున్నారు తెలుసా? ఏం చేయలేక? విడవలేక. విడిచిపెట్టాల్సిన పాపాన్ని ఒక ఆయన అంటున్నాడు, ఒరే మీ అమ్మ చచ్చిపోయిందిరా అంటే వాడు ప్యాకాట ఆడతా అది విడిచిపెట్టలేక ఈ దారిలో వచ్చేది, నేను కలుస్తాలే నువ్వు అన్నాడు. అంటే దేన్ని విడవలేకపోతున్నాడు? ప్యాకాట. ఒకడు బ్రాంది, ఒకడు ఇంకొక పాపం. నువ్వు విడవలేకపోతే రేపు అది నిన్ను పట్టుకొని మరణానికి తీసుకుపోతుంది. ఈ రాత్రి విడిచిపెట్టు ఏ పాపమో నీది. ఎన్ని సంవత్సరాలైందో ఆరిపోయిన దీపం. ఇప్పటికైనా లేచి విడిచి యేసు యొద్దకు వస్తే, దేవుడు మందిరానికి వస్తే నీ ఆత్మదీపం ఏం చేస్తాడు? ఆయన వెలిగిస్తాడు. మందిరం పేరు కర్మేలు. మీకు అక్కడ కావాలంటే ఫిలదెల్ఫియా ప్రార్థనా మందిరం, శంకరపల్లి. ఇక్కడైతే కర్మేలు ప్రార్థనా మందిరం ఉంది. మొహమాట పడబాకు, కులం మతం అడ్డం పెట్టుకోబాకు. రా, ఇప్పటికైనా
సమయం అయిపోయింది, లేచి రా. దేవుని ఎదుకు వస్తే నీ ఆత్మదీపాన్ని ఏం చేస్తాడు? వెలిగిస్తాడు. ఇది నెంబర్ 1. నెంబర్ 2 రండి, కీర్తన 34వ అధ్యాయం. టకటక చెప్పేస్తా. 34వ అధ్యాయం 4వ వచనం. కీర్తన 34వ అధ్యాయం 4. త్వరగా చదవండి అమ్మా. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా, ఏడుండో 4 5 అది ఇది 5వ వచనం కదమ్మా. ఓకే 5 సారీ 4 కాదు 5వ వచనం. 34వ అధ్యాయం 4 అన్నా కదా, సారీ 34వ అధ్యాయం 5వ వచనం. వారు ఆయన తట్టు చూడగా, అబ్బాబా, ఎప్పుడు వెలిగించబడ్డారు? ఆయన తట్టు చూడు. ఎవరి తట్టు? బాలయేసు వైపు కాదు, సిలువేయబడిన యేసు వైపు చూడు. ఒక్కసారి ఆ సిలువ కళ్ళు చూస్తే నీ ఆత్మదీపం ఆటోమేటిక్ ఏమవుతుంది? కులం వైపు చూసినా, మతం వైపు చూసినా నువ్వు వెలిగించబడవు. నేను కూడా చెప్తూ చూడండి, ఎన్నో పూజా పునస్కారాలు యేసు ప్రభువుకి తెలియదు, ఎవరికోసం అనుకున్నాం. అట్ట కులం మతం అడ్డం పెట్టుకుని ఉంటే చచ్చి నరకానికి పోయేవాళ్ళం. అయితే ఎన్ని ముఖ్యం కాదు, యేసు ప్రభువు అందరికీ దేవుడని తెలుసుకొని ఒక్కసారి ఆ సిలువ వైపు చూసి నా ఆత్మదీపాన్ని వెలిగించాడు ఆయన. నిన్ను ఎవరి వైపు చూడబాకు. మనుషుల వైపు చూసినా, కులం వైపు చూసినా, మతం వైపు చూసినా మునిగిపోతావు. పేతురు ఎందుకు మునిగాడు? ఈ ఉన్న పరిస్థితులను చూసుకున్నాడు, తాను చూసుకున్నాడు, కానీ దేవుడి వైపు చూడలే. ఒకవేళ దేవుడి వైపు చూస్తే చక్కగా వెళ్ళిపోయేవాడు. ఈ రాత్రి నీ జీవితంలో కూడా వస్తూ నీ జీవితంలో దేవుడి వైపు చూడక, సిలువ వైపు చూడకుండా ఉంటున్నావేమో. ఇప్పుడుకైనా యేసు వైపు చూస్తే తప్పకుండా నీ ఆత్మదీపాన్ని ఏం చేస్తాడు? దీని రుజువు చెప్పానా? సంఖ్యాకాండం తీయొద్దు 21వ అధ్యాయంలో అందరూ కూడా దైవజనుడి మీద, దేవుడి మీద సొనిగి గొనిగారు. ఇశ్రాయేల్ ప్రజలు సొనిగి గొనిగితే ఏమైంది? ఇసాబ్రదరు ఏంది? సర్పపు కాటు, సర్పాలు పంపించాడు. ఏరా నా సేవకుడే, నీకు అల్లాటప్పకుందా? నీకు ఎంత భయం లేకుండా పోయారు మీరు అని సర్పాలు పంపితే కాటేయటం చచ్చిపోయారు. అప్పుడు మళ్ళా మోషే మళ్ళీ చేస్తే ఇత్తడి సర్పం నిదానించి చూచు ప్రతి వాడు ఏమవుతాడు? బతుకును. అంటే ఆ ఇత్తడి సర్పం అంటే ఈ యోహాను సువార్త 3:15 అంటాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆకాశాన్ని భూమికి ఎత్తబడ్డాడు. ఆయన వైపు చూస్తే తప్పకుండా బ్రతికాడంటే ఏమైనట్టు? ఆత్మదీపం వెలిగించబడినట్టు. ఇది ఖచ్చితంగా రుజువుగా ఒక క్యారెక్టర్ ఉంది, మీరు తర్వాత చదువుకోండి. 3 సువార్తలో రాశాడు. ఈ వ్యక్తి ఎవరంటే అధికారి, యాయీరు అని ఒక అధికారి. యాయీరు అని పేరుకు అర్థం వెలిగించబడిన వాడు లేక మేలుకొలుపువాడు. చక్కనోటి మంచి పదాలు. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో ఉంది, మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఉంది, లోకా సువార్త 8వ అధ్యాయంలో ఉంది. ఇదే చరిత్ర. ఒక అధికారంట ఆయన. ఒకరోజు జైలు సూపరింటెండెంట్ అని చెప్పా, ఒకరోజు ఒక ఆయన సైన్యాధిపతిని చెప్పాం. ఇవాళ ఈ అధికారిని కూడా పెట్టుకోండి, దేనికంటే ఆయన చూపించేంత టైం లేదు కాబట్టి జస్ట్ అటు పెట్టుకోండి. అధికారి ఆయన. సమాజ మందిరానికి ఎవరంటే ఆయన అధికారి. ఆయన వెలిగించబడిన అనుభవంలో ఉన్నాడు కనుకనే తన బిడ్డను ఏం చేసుకున్నాడు? వెలిగించుకోగలిగాడు, అంటే బ్రతికించుకోగలిగాడు. ఆరిపోయిన దీపాన్ని ఏం చేశాడు? వెలిగించుకోగలిగాడు. ఈ రాత్రి ఇది మ్యాటర్, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 3వది చూద్దాం రండి. పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుంచి 3వ మాట, యోహాను సువార్త 12వ అధ్యాయం 35-36. మాట్లాడబక్కనమ్మా తొందరగా. యోహాను సువార్త 12వ అధ్యాయం 35-36. అందుకు యేసు, ఇది కొంచెం బాగా మనసు పెట్టండి. ఇంకా కొంతకాలం, ఎవరు చెప్పారు ఈ మాట? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు స్వయంగా భూమి మీద దినాలు చెప్పాడు. ఇంకా కొంతకాలమే మీకు వెలుగు. ఒకవేళ ఇదే మాట ఇంకా కొంతకాలమే మీకు సువార్త ఏమో, ఇంకా కొంతకాలమే మీ మీటింగులేమో, ఏదన్నా తర్వాత చెప్పలేం. అవునా కదా? పరిస్థితులు ఎట్టుంటాయో తెలియదు. ఇప్పుడు ఇచ్చిన అవకాశం ఈసారి సంవత్సరంలే, ఇట్టే మళ్ళీ పెడతారులే అనుకోబాకు. జరుగుతాయో, చాలామంది జరుగుతాయి అనుకున్నారు, కానీ కరోనా కాలంలో ఏమైనాయి? జరగలే. ఎప్పుడు ఏ పరిస్థితి వస్తుందో తెలియదయ్యా. ఒక్క వైరస్ పంపించే ఒక ఊపు ఊపాడు. కోట్ల కొలతని వైరస్లు ఆయన పంపిస్తే జాగ్రత్త. అందుకని ఇప్పటికైనా వెలుగు చదువుమా. ఇంకా కొంతకాలం వెలుగు మీ మధ్య ఉంటుంది. చీకటి మిమ్మల్ని కమ్మక ముందే వెలుగు ఉండగానే
చీకటిలో నడిచేవాడు. నెక్స్ట్ 36, ఆ వెలుగు సంబంధులగినట్లు లేక వెలుగుగా ఉండినట్లు. అది 3వ పాయింట్. ఏం చేయాలి? వెలుగనే యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచండి. మీ ఆత్మదీపం ఏం చేస్తాడు? వెలిగిస్తాడు. విశ్వాసం ఎప్పుడు వస్తుంది? అది తర్వాత ఎరిగితే. ఎప్పుడు నమ్ముతాం మనం? ఎరిగితేనా ఎరకపోతేనా? ఎరిగితేనే. దానికి రుజువు ఏడుంది బైబిల్లో అంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో తన సహోదరుని ప్రేమించువాడే వెలుగులో ఉన్నట్టు అంటాడు. ప్రేమించాలంటే ఎరిగితే. దానికి లింక్ చేస్తే ఎరిగిన వాడే విశ్వాసం ఉంచుతాడు. ఈ రాత్రి యేసునందు విశ్వాసం ఉంచు. నీ ఆత్మదీపాన్ని ఏం చేస్తాడు? దేవుడు వెలిగిస్తాడు. నేనంట శిలువ మీద దొంగ చావాల్సిన వాడును వెలిగించాడు లేదా? వెలిగించాడు. విశ్వాసం. ఈ రాత్రి నీ జీవితంలో ఈ యాయీరు, ఈ అధికారి కూడా విశ్వాసమును బట్టే తన బిడ్డ శరీర దీపాన్ని ఏం చేసుకున్నాడు? ఆత్మని వెలిగించుకున్నాడు. ఈ రాత్రి నీ కూడా విశ్వాసం ఉంచు. దేవుడి యందు విశ్వాసం ఉంచు. ఇది 3వది. మొత్తం 3 చెప్పా. నెంబర్ 1, ఆయన సన్నిధికి రా, దేవుని యొద్దకు రా. నెంబర్ 2, ఆయన వైపు చూడు. నెంబర్ 3, విశ్వాసం ఉంచు. కనెక్షన్ కూడా చూడండి జాయింట్గా. 4వ పదం రండి. 4వ పాయింట్ కీర్తన 97. కీర్తన 97వ అధ్యాయం 11. తొందరగా, ఇంకా 5 నిమిషాలు తొందరగా. నీతిమంతుల కొరకు వెలుగును చాలు. అమ్మా, ఎవరి కొరకు వెలుగు? ఇదే మాట సామెతలు 13:9లో, మత్తయి సువార్త 13:43లో చదవండి. మత్తయి సువార్త 13:43. నీతిమంతులు నీతిమంతులు ఎట్టంట? వెలుగు తేజరిల్లుతారు. ఈ రాత్రి నీతిమంతుడుగా బ్రతికితే నీ ఆత్మదీపం ఏమైంది? నీతిమంతుడుగా ఉండాలంటే ఏం చేయాలి? పాపాన్ని ఏం చేయాలి? నువ్వు విడిచిపెట్టు. నీ పాపం విడిచిపెట్టు. యేసుక్రీస్తు రక్తం నీ పాపాలు గడుక్కో. నువ్వేమవుతావు? నువ్వెంత ఘోర పాపివైనా నీతిమంతుడు అవుతావు. ఎప్పుడు నీతిమంతుడు అవుతావో నువ్వు ఏమవుతావు? వెలిగించబడినట్ట, ఆరిపోయినట్ట? పాపమో ఆరిపోవడం చేసింది. పరిశుద్ధత మనిషిని ఏం చేస్తుంది? వెలిగిస్తుంది. ఈ రాత్రి ఎంతకాలం పాపంలో ఉంటావు? ఆరిపోయి ఉంటావు. జాగ్రత్త. నువ్వు ఆరిపోయేది కాక అనేకులుగా ఆరిపోయేవాడుకున్నావు. ఇప్పుడు నువ్వు వెలిగించబడితే, నీతిమంతుడనే జీవితం నీతిగా బ్రతికితే, ఇప్పుడైనా యేసుక్రీస్తు రక్తంలోని పాపాలు గడుక్కో. నువ్వెంత ఘోర పాపివైనా, ఎంత దుర్మార్గుడువైనా, ఎంత భ్రష్టుడువైనా, ఎంత నీచురాలువైనా, యేసుక్రీస్తు రక్తంలోని పాపాలు గడుకుంటే నీతిమంతులు అవుతారు. యేసు రక్తం ప్రతి పాపాన్ని గడిగి ఏం చేస్తుంది? నీతిమంతులుగా చేస్తుంది. అప్పుడు నువ్వు కూడా ఏమైతావు? వెలిగించబడతావు. 4 వచ్చినాయి. నెక్స్ట్ 5వది. ఇంకెన్ని చెప్తే టైం ఎందుకు? లాస్ట్ మాట చదువుతాను నేను. లేకపోతే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:8. ఇది ఒక్కటి చదవండి చాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:8. పూర్వమందు, ఎప్పుడు? పూర్వం. ఒకవేళ ఇప్పుడు దాకా మీరు చీకటిగా ఉన్నారేమో, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగు. ఎక్కడికి రావాలి మనం? ప్రభువులోకి మనం రావాలి. ప్రభువులోకి మనం వస్తే మనలోకి ఎవరు వస్తారు? ప్రభు వస్తారు. ప్రభు చెప్పాడు, నా యందు మీరు. ఒకవేళ ప్రభు రాకపోతే ఎవడొస్తాడు? బైబిల్ ఏమన్నాడు? ఒక ఇల్లు ఖాళీగా ఉందట. ఒక దెయ్యం పోయి 8 దెయ్యాలు పిలుచుకొచ్చింది. 7 మొత్తం 8. చూడు ఎంత భయంకరం. జాగ్రత్త. నీ ఇంటిలో, నీ హృదయమనిలోకి యేసు ప్రభువారు ఎట్టొస్తాడు? యేసు ప్రభువారు. అయ్యా, ఈ ఊరికి ఎట్టొచ్చాం మనం? మనందరిని ఆహ్వానించారు. సేవకుడు, దైవ సేవకులు, ఇక్కడ ఉన్న జోసఫ్ బ్రదరు, ప్రయాసతో అందరు రండి. అట్లే నువ్వే అంటారే కొన్నిసార్లు. తిడతా, ఉప్పుగలు జల్లం ఏందిరా అంటుంటారు మనల్ని. దేని పనికిరా? నీకే పిలవకపోతే రావే. అన్నిసార్లు ఫోన్ చేస్తేనే రావే. దేవాది దేవుడు సర్వాధికారి. నువ్వు పిలవాయిని ఎట్లా పిలవాలి? ఈ రాత్రి ప్రార్థన ద్వారా పిలువు. అయిపోయింది. నేను చెప్పిన మిగిలిన 2 చెప్పకుండా క్లోజ్ చేసేసా, టైం అయింది కాబట్టి. ఏమని తెలుసు? యేసయ్యా నా ఆత్మదీపం ఆరిపోయిందయ్యా. నా పాపమును బట్టి నా దీపం ఆరిపోయింది. కొన్ని సంవత్సరాలు అయిందయ్యా.
నా భయం లేని బ్రతుకు, నా పేరు బైబిల్లో పేరే. చర్చికి పోతున్నాను అనుకున్నాను కానీ బైబిల్ నా ఇంట్లో ఉంది. ఏదో పొందాను అనుకున్నా కానీ ఏదో బాప్తిజం పాపపు బతుకుతున్నానయ్యా. ఆత్మదీపం ఆరిపోయి ఈ రాత్రి నా దీపం వెలిగించవా యేసయ్యా. ఎందుకని ఆయన ఎవరు? వెలుగై ఉన్న దేవుడు, వెలిగించేవాడు. బైబిల్లో 2 సమూయేలు 22:29 అనుకుంటా, చాలా చక్కగా ఉంటుంది. 2 సమూయేలు గ్రంథం 22:29. త్వరగా 2 సమూయేలు 22వ అధ్యాయం 29వ వచనం. 29. యెహోవా నాకు దీపమై ఉన్నావు. యెహోవా ఏం చేస్తాడు? ఆ పైన ప్రార్థన చేస్తాడు దావీదు. నువ్వు కూడా ప్రార్థన చేస్తే ఏమని? యేసయ్యా, దావీదే కాదయ్యా, నా దీపం కూడా ఆరిపోయిందయ్యా, నా పాపమును బట్టి, నా భ్రష్టత్వమును బట్టి, అయ్యా నా బుద్ధిహీనతను బట్టి. చెప్పాక మొదట ఎందుకు ఆరిపోయిందో దీపం. అయ్యా నా భక్తిహీనత, నా బుద్ధిహీనత, నా పాపం, నా అక్రమం జీవితం, అయ్యా నా లోక శరీరాశల బట్టి నా దీపం ఆరిపోయింది. కొన్ని సంవత్సరాలు అయిపోయిందయ్యా. యేసయ్యా, నువ్వు వెలిగించేవాడు బట్టి కదా, నువ్వు వెలుగై ఉన్నావట కదయ్యా. ఎలాంటి వెలుగో కూడా చెప్పా. నిజమైన వెలుగు, గొప్ప వెలుగు, మరి నిత్యమైన వెలుగు, మనోహరమైన వెలుగు, ఆశ్చర్యకరమైన వెలుగని విన్నాం కదయ్యా. యేసయ్యా, నా ఆత్మదీపాన్ని వెలిగించయ్యా అంటే చాలు. వెలిగిస్తాడా లేదా? నువ్వేం ఖర్చు చేయాల్సిన పనిలే. ఒక్క దీపం వెలిగితే ఈ ఊళ్ళో ఎన్ని దీపాలు వెలిగించచ్చు? ఏందమ్మా, ఒక కొంప ఇట్లా చేస్తే కనుక కరెక్ట్గా అర్థమైంది. ఒక కొంప వెలుగుతుంటే ఎన్ని కొంపలు వెలిగించవచ్చు? ఏంది ఇంతే చూడండి. ఇప్పుడు వెనకటి దినాల్లో, ఇప్పుడంటే అన్ని ఎవరి ఇంటికి వాళ్ళకి గ్యాసులు, లైటర్లు, బీటర్లు వచ్చినాయి. కానీ వెనకటి దినాల్లో ఎక్కడైనా ఒక ఇల్లు పొయ్యి వెలుగుతుంది అనుకో, ఏం చేసేవాళ్ళు? మళ్ళీ పోయి, అక్క పొయ్యి వెలిగించవా? నీకోసం రా, వెలిగించరా అంటారు. ఏమో పోయి అడావుడిగా కాగితం ఏదో ఒకటి ముట్టించి ఏం పరిగెత్తుంది. ఈ ఇంట మాట అక్క ఎక్కించవా రా అంటది. ఏమో మళ్ళీ కొన్ని కట్టి పొలంలో, లేకపోతే కొంతమంది ఈ ప్లేట్లో ఏం వేసుకునేవాళ్ళు, నిప్పులు అవి వేసుకొని పోయి వేసి ఊదుకొని వాళ్ళు వెలిగించేవాళ్ళు. ఒక్క దీపం ఈ ఊర్లో వెలిగితే ఈ ఊరు మొత్తం వెలిగించవచ్చు. అయితే నీ దీపం సరిగా లేకపోతే ఇంకొకరిని వెలిగించాలనుకున్నట్టు ఉదాహరణ చూపించారా? ఇప్పుడు క్రొవ్వొత్తి ఎట్టుంది, క్రొవ్వొత్తి బాగా వెలుగుతుంది అనుకో, ఇప్పుడు ఇక్కడ మొత్తం ఎంతమంది నేను ఏం చేయొచ్చు? అసలు ఇదే ఆరిపోవటం కాదు, మినుక్కుంటే కొన్ని దీపాలు, అంటే క్రొవ్వొత్తి అర్థం కాదు కానీ బుడ్డి దీపాలు తెలుసా? బుడ్డి దీపాలు కొన్ని వెలుగుతున్నాయో అర్థం కాదు, పోయినాయో అర్థం కాదు. ఆ దీపం తీసుకొచ్చి ముట్టించువా. ఇంతకుముందు బుడ్డి దీపాలే కాకుండా స్కూలు పోయేటప్పుడు మేమందరం చిన్నప్పుడు ఏంటంటే అవి వనలేక సీసా ఒకటి తీసుకోవటం, దానికి ఒక పెద్ద కాగడ, అది పేలకో గేలకో ఏదో చుట్టడం, దాంట్లో వేయడం, తెరసనాలు కొట్టడం, ఎత్తుకొని పోతుంటే కాగడా పోయినట్టు పోయేది. అది కొన్నాళ్ళు కరుడు కట్టేది, వెలుగుతుంది. కానీ ఇంకోళ్ళు నా దీపం మారిపోయింది, వెలిగించు అంటే మనం సరిగా ఉండకపోతే ఈ ఊళ్ళో ఇంకో దీపాన్ని నీది కూడా బాధి. నువ్వు సరిగా ఉంటే అయ్యా నీది కూడా బాద్దాం ఆమెను అనకూడదు. అంటే అన్ని పోయిన ఇక్కడ ఇంకేముంది? ఇక్కడ చాలామంది లోకంలో హల్లెలూయా స్తోత్రం అని తప్పు కాదని ఎందుకనేదంటే చాలామంది పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ బోధకులు, నేను ఒకసారి చెల్లి పెట్టుకుని ఒకని చెప్పండి అమ్మా హల్లెలూయా మీరనేరు. ఎందుకంటే వాడు కింద పడి కాలు ఎరిగింది హల్లెలూయా అన్నట్టు, అంటే దరిద్రం పోయిండే. అరే బాగుపడిందంటే పర్వాలే, దేనికంటున్నారో అర్థం కావట్లే. నా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు. ఈ రాత్రి ప్రియమైన దేవుని బిడ్డలారా, సత్యాన్ని చెబుతున్నానే, ఏమనుకోబాకండి మీరు. అనుకున్నా ఏం చేయలేదు, ఇప్పటి నుంచి వెళ్ళిపోతున్నాను నేను. అంటే అక్కడ కాదు, ఈ ఊరి నుంచేలే. అప్పుడే బాగున్నంతగా ఈ రాత్రి కాల సమయంలో ఇప్పుడుకైనా చిన్న ప్రార్థన చేయి. అయ్యా నా దీపం ఆరిపోయిందయ్యా, అయ్యా వెలిగించవయ్యా అని కోరితే ఈ ప్రార్థనే నీ దీపం వెలిగించబడుతుంది. నువ్వు అనేక దీపాలు వెలిగించేవాడుగా దేవుడు నిన్ను తీర్చిదిద్దునుగాక. ఒకవేళ ఎంత చెప్పినా అంతే ఆరిపోయి అంతే ఉంటే నిత్య నరకానికి వెళ్ళిపోతావు. అక్కడ ఏడుపు, పండ్లు కొరుకుట, బాదుకుంటావు. అయ్యో మా ఊరు జోసఫ్ బ్రదరు ఎంతో ప్రయాసపడి చేశారు. శంకరపల్లి దైవ సేవకుడు అనేక మంది విశ్వాసులు చలైనా వచ్చారు. వినకపోతేనే, విన్నా పట్టించుకోకపోతేనే నా దీపం
ఈ రాత్రి మీరు దీపం వెలిగించుకొని పోతాం అన్న వాళ్ళు చేతులు ఎత్తండమ్మా మీ దీపాలని. ఏం మీరు వెలిగించుకోరేంది? ఆల్రెడీ వెలుగున్నవాళ్ళే అనుకుంటున్నారు. అయితే ఎట్టున్నాయో కూడా చూడండి, దించండి. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే దైవ సేవకులు ప్రార్థన చేస్తారు, అయ్యా నా దీపం వెలిగించవా? ఈ ప్రార్థన తప్ప? అమ్మా మా దీపాన్ని వెలిగించయ్యా, నా భర్త దీపాన్ని వెలిగించయ్యా, నా దీపాన్ని వెలిగించయ్యా, నా పిల్లల దీపాన్ని వెలిగించయ్యా, మా ఊరు దీపాన్ని వెలిగించయ్యా. ఈ చిన్న ప్రార్థన చేస్తే చాలు, మీ దీపాలను వెలిగిస్తాడు ఉచితంగా. దయచేసి అందరూ కూడా మోకరించినట్లయితే ఒక్క నిమిషం ఎవరు కూడా కళ్ళు తెరిచి ఒకరినొకరిని చూడకుండా నిశ్శబ్దముగా మౌనముగా ఈ స్థలమును వదిలిపెట్టక ముందు ఎంతో ప్రయాసముతో మీ కొరకై ఈ కోరిక నియమించబడి ఉంటుంది. దేవుని వాక్యం మీకు వినిపించబడి ఉంటుంది. కారణం ఏంటో తెలుసా? ఈ యొక్క వెలుగు ఆరిపోకుండానట్లుగా లేదా చీకటిలో ఉన్న వారిని వెలిగించడానికే యేసుప్రభువు వారు ఈ లోకమునకు అరుదించినాడని దేవుని వాక్యాన్ని వింటూ వచ్చినాం. ప్రేమైన సహోదరుడా, ఈరోజు నువ్వు ఎవరివైనా సరే వెలిగించబడాలి అంటే నువ్వు ఆయన సన్నిధికి రావాలని మొదటిగా దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరించబడతా ఉన్నాం. ఈరోజు ప్రభు నిన్ను తన సన్నిధికి తీసుకుని వచ్చినాడు. ఈరోజు ఒక్క మాట ప్రార్థన చేత, యేసయ్య ఆరిపోతున్న నన్ను, చీకటిలో ఉన్న నన్ను ఒక్కసారి నీ కృపలో జ్ఞాపకము చేసుకొని, నువ్వే నీ వాక్యము సెలవిచ్చింది కదా, నువ్వు లోకమును వెలిగించడానికి వచ్చావు కదా, ఆ లోకములో నేను కూడా ఒకడిగా ఉన్నాను అయ్యా. ఈరోజు ఈ రాత్రి వేళ నన్ను కూడా వెలిగించవా అని నువ్వు ప్రార్థిస్తే ప్రభు నేను వెలిగించేవాడుగా ఉంటాడు. రెండవదిగా ప్రభు ఎవరిని వెలిగిస్తాడు అని అంటే ఆయన వైపు చూచేవారిని. ఏదైనా ఎవరిని తట్టు చూడకు. పేతురు అలలు తుఫాను తట్టు చూచి మునిగిపోతూ వచ్చినాడు. ప్రేమైన సహోదరుడా, ఈరోజు అలలు అయినా తుఫాను వంటి యొక్క శ్రమలు, బాధలు, ఇబ్బందులు వచ్చినా నువ్వు ప్రభు వైపు చూడు. ప్రభు నిన్ను వెలిగిస్తాడు. ప్రభు నిన్ను వెలిగించడమే కాదు, నిన్ను నడిపించేవాడుగా ఉంటాడు. మూడవదిగా చూస్తూ వచ్చినాము, ఆయన యందు విశ్వసించినట్లయితే నువ్వు వెలిగించబడతావని. నువ్వు జస్ట్ వెలిగించబడాలి అంటే నువ్వు నమ్ము కదా. యాయిరు అధికారి విషయంలో చూసాము, ఆయన వెలిగించాడు అని కనుక చనిపోయిన తన కుమార్తెను కూడా తన ఇంటిని కూడా వెలిగించుకున్నట్టుగా చూస్తున్నాం. ఈరోజు ఈ స్థలమును నువ్వు ఖాళీగా కదా ఏదో అలాగ వచ్చాను నేను వెళ్ళిపోతున్నానని కాదు, ఒక తీర్మానము కలిగి వెళ్ళు. నువ్వు వెలిగించబడితే ఖచ్చితంగా నీ గృహము, నీ ఇంటి వారు వెలిగించబడతారు. అందు నిమిత్తమై ఈ రాత్రి వేళ ప్రభు ఈ సన్నిధికి నేను తీసుకొని వచ్చినాడు. అలాగుంటే కదా ప్రార్థన ద్వారా ప్రభా నన్ను వెలిగించుము అని ఒక్క చిన్న ప్రార్థన చేస్తే ప్రభు నిన్ను దీవిస్తాడు. ఒకవేళ మీరు ఆశ కలిగి ఉంటే, నేను వెలిగించబడాలని కోరుతున్నానని ఆశ ఉంటే దయచేసి మీ కుడి హస్తాలు కనబడులాగా పైకెత్తే. సిగ్గుపడకు, ధైర్యముగా ప్రభా నీ బిడ్డగా ఉన్నాను కానీ సరి అయిన వెలుగులో లేనివాడుగా ఉన్నాను. సహోదరుడా, 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 సహోదరి, సహోదరి, నీ తీర్మానాన్ని ప్రభు బలపరుచును గాక. దేవుడు నేను వెలిగించి నీ ద్వారా అనేకులను ప్రభు వెలిగించుటకు ప్రభు నేను అటువంటి సమర్థుడుగా, సమర్థురాలుగా ప్రభు నిన్ను చేయును గాక. ఈరోజు నువ్వు వెలిగించబడి ఈ దినమున అనేకులను ప్రభు యొద్దకు నడిపించే ఒక నక్షత్రముగా ప్రభు నేను బలపరుచును గాక. సహోదరిని తీర్మానాన్ని, సహోదరిని తీర్మానాన్ని, సహోదరిని తీర్మానం కనబడులాగన దయచేసి సిగ్గుపడద్దు. నీకును నీ దేవునికి మధ్యలోనే ఈ యొక్క తీర్మానం. నీ ప్రభుతో మాట్లాడు ఇప్పుడు ఈ సమయంలో. ప్రభువా నేను నీ వైపు చూస్తున్నాను. ఐ డోంట్ లుక్ అట్ ద మెన్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోక సంబంధమైన మనుషులను చాలు. యవనస్తుడా నీ తీర్మానాన్ని ప్రభు బలపరుచును గాక. మే ద లార్డ్ హెల్ప్ యూ, మే ద లార్డ్ ఎన్లైటన్ యూ అండ్ మే ద లార్డ్ స్ట్రెంగ్థెన్ యూ. ప్రభా అలాగా ఇంకెవరు ఉన్నారా? ఎవరు కూడా తీర్మానము లేక, గురి లేక ప్రభా ఈ కూడికకు నన్ను తీసుకుని వచ్చినా, ఎందుకంటే నేను అనేకులను వెలిగించాలని ఈ దినమున అటు నీ తీర్మానాన్ని ప్రభు బలపరిచి అనేకులను వెలిగించుటకు ప్రభు సహాయము చేయనుగాక. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం.
అలాగనే ఉండండి. ప్రేమ పరిశుద్ధము తండ్రి, మా జీవం కలిగిన మా గొప్ప దేవ, నీ దాసుని నిలబెట్టుకొని మా జీవితంలో ఎందుకు మేము ఆరిపోయే ఒక స్థితి అని అంటే పాపమును బట్టి అని చూస్తూ వచ్చినాం, లేదా భక్తిహీనతను బట్టి అని, బుద్ధిహీనతను బట్టి అని మేము చీకటిలో ఆరిపోవాలి ప్రభా. మా యొక్క దీపము ఆరిపోయి చీకటిలో ఉన్నవారమని ప్రభా నీ వాక్యము సెలవిస్తుంది. అయితే అట్టి వారిని వెలిగించడానికి సర్వేశ్వరుడుగా ప్రభా ఈ లోకమునకు మీరు అరుదించినందుకు నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ యొక్క మాదడిపల్లిలో మా ప్రియమైన మాదడిపల్లి యొక్క విశ్వాసులు అనేకులు తీర్మానించుకుంటున్నారు తీర్మానించుకున్నారు. వారి తీర్మానాన్ని అంతము వరకు స్థిరులుగా నీ కొరకై ఉండి వారు వెలిగించబడి అనేకులను వెలిగించేంత వరకు వారి కథలని వారిగా ఉండుటకు వారిని ఆయుధపరచు, వారిని బలపరచు, వారిని స్థిరపరచమని కోరుతున్నాం. సిస్టర్స్లో కూడా తీర్మానం తీసుకున్న ప్రతి బిడ్డను కూడా మీరు బహుగా దీవించి ఆశ్రయించండి. లెట్ నాట్ ఎనీ యంగ్స్టర్ లార్డ్ ప్రభా, యవనస్తులలో ఎవరైతే తీర్మానం చేసుకున్నారో ప్రభా, మొదటిగా నన్ను వెలిగించడానికి వచ్చా, ఈరోజు నన్ను వెలిగించు, తద్వారా నేను అనేకులను వెలిగించేవాడిగా ఉండాలని ప్రభా నీ కొరకైన రోషము, పౌరుషము, నేను కూడా నక్షత్రము వలె ఉండాలా. అవును ప్రభా, నక్షత్రము కూడా జ్ఞానులను నడిపించింది ప్రభా. ఆ నక్షత్రము నిజముగా అనేకులను నీ యొద్దకు నడిపించింది. ఈరోజు ప్రతి దేవుని బిడ్డ ఒక నక్షత్రముగా ఉంటే అనేకులు నీ యొద్దకు నడిపించే వారికి ఉంటారు. ఈరోజు ప్రభా వెలిగిస్తే వారు కూడా వారి గ్రామానికి వారు ఒక నక్షత్రముగా ఉంటారు. ప్రభా ఈ దినమున మా బిడ్డలను వెలిగించండి అయ్యా. వారిని బలమైన పాత్రలుగా, బలమైన ఉపయోగమైన సాధనలుగా వారిని మీరు వాడుకోమని కోరుతూ మరొక్కసారి నీ దాసుని సిలుచాట్ను మరుగుపరిచి అయినా నీ యొక్క దివ్యమైన ప్రభా నిజముగా తన అద్భుతమైన నీ వాక్ను మాకు అనుగ్రహించినందుకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ మరొక్కసారి ప్రతి వారిని మీరు బలపరిచినారని విశ్వసిస్తూ మరొకసారి తమ్ముడు జోసెఫ్, అది చెల్లి కవిత, వారి ద్వారా ప్రభా మరి తండ్రి మరి ప్రమిలక్క ఆంటీ కొరకై తండ్రి వారి యొక్క కుటుంబ సభ్యుల కొరకై ప్రార్థిస్తున్నాం. తండ్రి ఈ స్థలములో నేను యొక్క కూడికను కలిగి ఉండటానికి నువ్వు చూపించిన అతి ఉన్నతమైన నీ కృపను, వారి సమర్పణ, వారి యొక్క త్యాగమును బట్టి నీకు వందనములు, స్తోత్రం మెండుగా మరిని దీవించి ఆశీర్వదించమని కోరుతూ వచ్చిన మా ప్రియమైన ప్రభా మాదటిపల్లి పైన వారందరి కొరకై వారిని, వారి పొలాలను, వారి యొక్క ఉద్యోగములను, వారి కుటుంబాలను దీవించి ఆస్వాదించండి. అంతేకాదు పెద్దలను కూడా వారిని దీవించి రానున్న దినములో సత్యమును అనుగ్రహించి వారు వెలిగించబట్లు కృపను నీ సహాయమును దయచేయమని కోరుతూ యేసు నామమున పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి యొక్క మహిమయు, కుమారుని యొక్క ప్రేమయు, పరిశుద్ధ ఆత్మ యొక్క అనుక సహవాసము ఇక్కడ చేరి వచ్చిన ప్రతి బిడ్డకు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండుగాక. ఆమేన్. కారు చీకటి కమ్మినను యేసుని వెలుగులో నడచినను, కారు చీకటి కమ్మినను యేసుని వెలుగులో నడచినను, మంచి కాపరి మనతో నుండగా తనతో ముందుకి సాగెదము, మంచి కాపరి మనతో నుండగా తనతో ముందుకి సాగెదము, మన ప్రభువుకు తగినట్టు నడిచెదము, తన రాజ్యములో మనము చేరెదము, మన ప్రభువుకు తగినట్టు నడిచెదము, తన రాజ్యములో మనము చేరెదము, తన రాజ్యమునకు మహిమకు పిలచిన, తన రాజ్యమునకు మహిమకు పిలచిన మన ప్రభువుకు తగినట్టు నడిచెదము, తన రాజ్యములో మనము చేరెదము, మన ప్రభువుకు తగినట్టు నడిచెదము, తన రాజ్యములో ప్రభు నామమున చేరి వచ్చిన వారందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. వాళ్ళ మధ్యలో సోదరుడు తమ్ముడు జోసెఫ్ వచ్చి
అనౌన్స్మెంట్ చేస్తారు. దయచేసి అందరూ కూడా ఎంతో ప్రయాసపడి కూడికి కూర్చున్నారు. ఏ తీర్మానం అయితే కలిగి ఉన్నామో అంతము వరకు ప్రభు కొరకై నిలిచి నడిచి అనేకులను ప్రభు యొద్దకు నడవడానికి స్థిరులుగా చేయబడి ఇక్కడి నుంచి వెళ్ళటకు ప్రభు మనకు సహాయం చేయండి. దయచేసి గమనించండి, రేపు ప్రత్యేకమైన ఒక కూడిక రేపు శంకరపల్లిలో ఉంటుంది. బహిరంగ సువార్త 4 గంటల నుంచి 7 గంటల వరకు ఈ యొక్క బహిరంగ సువార్త శంకరపల్లిలో మనం కలిగిన వారముగా ఉంటాం. దయచేసి అందరూ కూడా మాదిరెడ్డిపల్లి ప్రియమైన మా విశ్వాసులకు కూడా అందరికీ చెప్తా ఉన్నాం, రేపు మందిరం అయిపోయిన తర్వాత 4 నుంచి 7 గంటల వరకు ఈ యొక్క బహిరంగ సువార్త ఉంటుంది. తర్వాత మన మధ్యలో దేవుని దాసులు ఉంటారు, అక్కడ ప్రత్యేకమైన ఒక కూడిక ఉంటుంది. తర్వాత అందరికీ భోజనాలు, స్నాక్స్ ఉంటాయి, టీ ఇవ్వబడుతుంది. తర్వాత భోజనాలు కూడా అందరికీ మేము సిద్ధపరిచినాం కనుక దయచేసి మీరు అందరూ కూడా ఈ సువార్తలో పాలు పొందాలని ప్రిపేరేట మనం చేయబడుతున్నాం. రేపు అలాగనే ఎల్లుండి అనగా 29వ తారీఖున ప్రభు చిత్తమైతే ఎక్కడ అంటే కచ్చరెడ్డిగూడలో, దయచేసి గమనించండి, ఇలాగనే ఉంటుంది, ఇలాగ కూడిక ఉంటుంది. మన మధ్యలో దేవుని దాసుడు చివరి రోజు అది 29వ తారీఖున దేవుని దాసుడు డేవిడ్ అన్న మన మధ్యలో కచ్చరెడ్డిగూడలో ఈ యొక్క వాక్య పరిచయం చేసి, దయచేసి అందరూ కూడా సకాలమైన మీరు టైం మెయింటైన్ చేస్తే వన్ థింగ్ వాట్ వీ కెన్ ప్రామిస్ అని అంటే మిమ్మల్ని టైంకి ముగించడానికి వీలవుతా ఉంది. ఈరోజు కూడా ఏమంటారు చాలా ప్రయత్నం చేశారు, అంతా చాలా చక్కగా సిద్ధం చేశారు. కాబట్టి అయినా దేవుడు కృపను బట్టి కొద్దిగా ఆలస్యం అంతే, కానీ అది దేవుడు ముగించడానికి ప్రభు సహాయం చేసినాడు. 29వ తారీఖున కచ్చిరెడ్డిగూడలో ఉంది. 30వ తారీఖున దయచేసి గమనించండి, శంకరపల్లిలో సోదరుడు అలెగ్జాండర్, ఆ విధంగా ఎస్తేర్ వారి యొక్క గృహము ద్వారా ఈ యొక్క వీధిలోనే ఈ యొక్క ప్రత్యేకమైన ప్రీ క్రిస్మస్ స్పెషల్ మీటింగ్ కలిగిన వారముగా ఉంటాం. వారు ఇరువురు ఇక్కడ ఉన్న వారందరినీ కూడా ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నారు. దయచేసి మీరందరూ కూడా 30వ తారీఖు సాయంకాలం దయచేసి అందరూ కూడా రావాలని. శంకరపల్లిలో ఉంటుంది మన మందిరం యొక్క రోడ్ ఉంది కదా, దాన్ని బ్లాక్ చేసి అక్కడనే మీటింగ్ పెడతాం. దయచేసి అందరూ కూడా ప్రేమతో రావాలని పేరిట మనం చేపడతాం. దయచేసి రేపు ఆదివారం అన్ని సంఘాలు ఆరాధన ముగించిన తర్వాత 4 గంటల నుండి 7 గంటల వరకు బహిరంగ సువార్త తర్వాత కూడిక ఉంటుంది. ప్రభు నా చేతులు జోడించి ప్రభు నా పేరిటగా మిమ్మల్ని అందరినీ కూడా బ్రతిలాడుతూ ఉన్నాం. దయచేసి వచ్చి ఆ సువార్తలో పాలు పొందాలని. దయచేసి కూడికల నిమిత్తమై ప్రార్థించండి. దయచేసి రావడానికి దయచేసి ఇది అయిపోయిన తర్వాత బాధ్యత కలిగిన సహోదరులు శంకరపల్లి నుంచి వచ్చిన వారు ఒక్క 10 నిమిషాలు అంతే, కూడా మేము ఎక్కువ టైం ఇక్కడ ఏం మీటింగ్ పెట్టము, ఒక 10 నిమిషాలు అలాగ మాట్లాడడానికి దయచేసి మీరు కలవాలని ప్రిపేరేట మనం చేయబడుతున్నారు. దయచేసి గమనించి అనౌన్స్మెంట్ చేస్తాడు తమ్ముడు. ప్రత్యేకంగా దైవజనులకు వచ్చినటువంటి విశ్వాసులందరికీ పేరు పేరు వరుసన దేవుని నామంలో వందనాలు చెప్తుంటున్నాం. అయితే ఇప్పుడు ఎందుకు పండుగ అయిపోయిన తర్వాత మీటింగ్ అని అడిగారు అంటే, క్రిస్టమస్ ముందు పెడితేనేమో ప్రీ క్రిస్మస్, తర్వాత చెప్తే థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ అని చెప్పినాం. కృతజ్ఞత కదా, సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాపాడాడు. ఈ దినంలో చూడలేక ఎంతోమంది ఉన్నారు, కానీ సంవత్సరాంతము కాపాడినందుకు కృతజ్ఞతగా లాస్ట్ ఇయర్ కాకుండా లాస్ట్ ఇయర్ కూడా 2 మీటింగ్లు పెట్టాను. దేవుడు సాయం చేశాడు. ప్రత్యేకంగా అందరూ వచ్చి మంచి దైవ వర్తమానం విన్నారు. ఈ విధంగా తండ్రితో ఉన్నటువంటి మన సావాసాన్ని దైవజనులు ఇంత చక్కగా బోధిస్తూ వచ్చారు. వారికి ప్రత్యేకంగా వందనాలు చెప్తుంటున్నాం. వచ్చినటువంటి వారికి పేరు పేరు వరుసన అందరికీ ప్రభునామ వందనాలు. మీ కొరకు లవ్ ఫీస్ట్ ఏర్పాటు చేయబడ్డది, ప్రేమ విందు. అందరూ తృప్తిగా భోంచేసి వెళ్ళాలని, ఆ కుటుంబం కొరకు, సంఘం కొరకు, గ్రామం కొరకు ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. అందరూ ప్రైజ్ లార్డ్. అందరికీ బఫ్ సిస్టమ్ అమ్మా. దయచేసి అందరికీ దయచేసి బఫ్ సిస్టమ్ అంటే ఎవరు ప్లేట్ వాళ్ళు పట్టుకోవాలా, చక్కగా ఎంత కావాలో అంత పెట్టుకోవాలా, చక్కగా వచ్చి టెంట్లో కూర్చొని తినాలి. ఇష్టమైన వాళ్ళు కూర్చొని తినండి, లేకపోతే నిలబడి తినవచ్చు. అందరూ ఒకరొకరిని కలుసుకొని
పాట పాడండి దయచేసి, పాట పాడేవారు. బానూరు నుంచి వచ్చిన శ్రీకాంత్ వచ్చి పాట పాడు.